నమస్తే, నేను సంగప్ప. కేంద్ర ప్రభుత్వం మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఈ సడలింపులతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా జీవం పోసినట్టయింది. మరోవైపు రోడ్డున పడ్డ కార్మికులకు కూడా ఉపాధి దొరికింది. అయితే ఈ సడలింపులు ఏ మేరకి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి? అదే సమయంలో కరోనా వ్యాప్తికి ఢోకా ఉండదా? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు రెడ్డన్న గారు, సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారి. తర్వాత నగేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకుడు. తర్వాత వెంకటేశ్వరరావు గారు, లిక్కర్ షాప్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇట్లా ఇంకొంతమంది జాయిన్ అవుతారు. ముందుగా రెడ్డన్న గారితో మాట్లాడదాం. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం అండి. రెడ్డన్న గారు, నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులు, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం పొడిగించినటువంటి 2 వారాల పొడిగింపును కూడా చూశారు. ఆ పొడిగింపు 2 వారాలు ఉంది, కానీ చాలా అందరు కూడా ఒక రకమైనటువంటి భయాందోళన గురైన పరిస్థితి. చాలామంది అయ్యో ఇంకా 2 వారాలా అనుకున్నారు, కానీ సడలింపులు చాలా ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ సడలింపులతో వ్యవస్థ గాడిన పడుతుందా? ఒకటి. రెండోది, ఎట్లాంటి ప్రమాదం ఉండదా కరోనా వైరస్ వ్యాప్తికి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఏమిటంటే, ఇన్నాళ్ళు కరోనాను గురించి ఎలక్ట్రానిక్ మీడియా, ఎస్పెషల్లీ ధన్యవాదాలు చెప్పాలి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్లస్ సోషల్ మీడియా, ఈ 3 అంటే సోషల్ మీడియా చాలా విధాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటి వల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. అంటే దూరంగా ఉండాలి, ముక్కుకు అడ్డం పెట్టుకోవాలి, పొరపాటున ఎవరైనా ఎదుటి వ్యక్తి దాన్ని మర్చిపోయి కొంచెం ముందుకు వచ్చినా కూడా కొంచెం దూరం ఉండు బ్రదర్ అనేటువంటి అవగాహన ప్రజల్లోకి వచ్చింది. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ కోవిడ్-19 వల్ల ఏర్పడే నష్టాలు, బహుశా భారతదేశంలో వ్యాప్తి అంత ఎక్కువగా లేకపోయినా ఇతర దేశాలలో, మీరు అమెరికా లాంటి అగ్రదేశమే వణికిపోతుంది. దాదాపు 10 లక్షల పైచిలుకు మంది దాని బారిన పడ్డారు. దాదాపు 65-70 వేల మంది చనిపోయారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా వల్ల. సో వాళ్ళు అనునిత్యం వేరే మాట ఎత్తుకోకుండా 24/7 దీని గురించి ప్రస్తావించారు. కాబట్టి ప్రజల్లో అవగాహన ఉంది. అందరూ ఏమనుకున్నారంటే ఇంకా ఎత్తేస్తారులే, మనం విచ్చలవిడిగా ఉండొచ్చు, అయినా మన జాగ్రత్తలు మనం ఉంటాం కదా అని చెప్తే ప్రజలకి కష్టం కలిగించకుండా చాలా వెలుసుబాట్లు ఇచ్చారు. చాలా మంది పిచ్చోళ్ళు అయ్యారు, మందులు దొరక. అంటే ఒక రకంగా మంచిదే. ఎందుకు మంచిదంటే, ఏదన్నా చిన్న అడపాదడపా తాగి అలవాట్లకు లోనయ్యేవాడు దగ్గర నుంచి అయిపోయే, ఓహో ఇంక వద్దులే, మనకు ఎట్లా దొరకడం లేదు, పోయిందిలే అనుకొని కొంచెం అలవాటు నుంచి దూరం అయినారు. కొందరు హెవీగా అలవాట్లు పడిన వాళ్ళు హాస్పిటల్ పాలైనారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకొని అబ్బో ఈ మందే వద్దు, ఇది డేంజర్ అని దూరంలో ఉన్నారు. కొందరికి ఇబ్బంది కలిగించింది. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే స్వర్ణకారులు, దాదాపు హైదరాబాద్ ఒక్క పట్టణంలోనే 25,000 మంది స్వర్ణకారులు ఉన్నారు నాకు తెలిసి. అంటే చేతి వృత్తులు చేనేత పనివారు, ముఖ్యంగా కమ్మరి, కుమ్మరి, ఇటుకలు, చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడే ఇబ్బంది పడిపోయినారు. చాలా ఇబ్బంది పడిపోయినారు. భోజనాలకు గడవకుండా ఉంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇట్లాంటి వాళ్లకు రోడ్డు పనులు, కూలి పనులు, బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్లకు, వీళ్ళకి కొంతవరకు చిన్న వెలుసుబాటు వచ్చింది ఇప్పుడు. సో బ్రాందీలు, విస్కీలు షాపులు ఓపెన్ అవుతాయి ఎల్లుండి నుంచి. డిస్టెన్స్ పాటిస్తారు. కాకపోతే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు హైదరాబాద్ రెడ్ జోన్ అంటే ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు సపోజ్ మనం వరంగల్ జిల్లానే అనుకుందాం. వరంగల్లో ఏ వనపర్తిలోనో ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో ఒక 10 కేసులు వస్తే దాన్ని రెడ్ జోన్ కింద పెట్టేస్తారు. అంటే ఎంటైర్ వరంగల్ జిల్లాని రెడ్ జోన్గా ప్రకటిస్తారా? ఇదొక్కటి క్లారిటీ రావాలి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ని రెడ్ జోన్ గా ప్రకటిస్తారా, లేదు ఆ చిన్న కుగ్రామానికి ఏమైతే నిబంధనలు ఉన్నాయో పాటింపజేస్తారా? ఇది ముఖ్యంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ రెడ్ జోన్ అన్నారు, ఏదో కొన్ని ప్రాంతాలు రెడ్ హిల్స్ అనో ఇంకో కొన్ని 4-5 ప్యాకెట్లలో ఇది ప్రమలుగా ఉంది. దాన్ని కట్టడి చేశారు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఏం కావాలన్నా నిత్యావసర వస్తువులు అక్కడ సదుపాయం చేస్తున్నారు. సో వీళ్ల వల్ల మిగతా హైదరాబాద్ డిస్టిక్ అంతా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ వారు తీసుకుంటారు? అంటే మిగతా వారిని వాళ్ళ పనులు చేసుకోవడానికి, అంటే
ఏమైతే నామ్స్ ఉన్నాయో సోషల్ డిస్టెన్స్ పాటించడం, ముక్కులు గుడ్డలు కట్టుకోవడం, ఉదయం అంటే వెహికల్స్లో వాళ్ళు చెప్పిన పరిమితి ప్రకారమే వెళ్ళటం, ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే అనేది అందరూ అడుగుతున్నారు. నన్ను కూడా అడిగారు, ఏంటి సార్ రెడ్ జోన్ అంటే మొత్తం జిల్లా మొత్తానికి ఉంటుందా లేకపోతే ఇట్లా కొంతవరకే ఉంటుందా అని అడుగుతున్నారు. అది ఒక్కటి క్లారిటీ లేదు. నిజంగా చెప్తే ఇప్పుడు బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఏ కాంపౌండ్లో అయితే వర్క్ చేసుకుంటున్నారో 10 మందో 15 మందో 20 మందో వాళ్ళు అక్కడే ఉండి పని చేసుకోవడానికి వెలుసుబాటు కల్పించినారు, మంచి విషయమే. కానీ ఈ వెలుసుబాటు ఏదో ఇప్పుడు ఎలాగో బిల్డింగుల్లో ఉండేవాళ్ళు ఆ పనులు చేసుకోవచ్చు, సిమెంటు సప్లై చేసుకోవచ్చు, స్టీల్ సప్లై చేసుకోవచ్చు అనేది ఒక నెల క్రితమే కానీ చేసి ఉంటే డెఫినెట్గా ఈ ఏదైతే ఆ రంగం ఉందో దాంట్లో ఇన్ఫ్రా రంగంలో ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. డెఫినెట్గా ఇది వెలుసుబాటు, ఇప్పుడు ఇచ్చిన వెలుసుబాటు. ఎందుకంటే అందరూ నడుచుకొని ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి, ఒరిస్సాకి ఎక్కడో అక్కడ నడుచుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. అవును సార్. సో ఆ రంగానికి తీరని లోటు. అవును రెడ్డన్న గారు, ఒక విషయం ముఖ్యంగా మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీకు ఈ ప్రశ్న అడగాలి. ఇప్పుడు ఇంకో 2 వారాల పాటు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది దేశంలో. సరే, వెసులుబాట్లు ఉండడం వేరే విషయం. అయితే ఒకవైపు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, చాలా వాటికి వెసులుబాటు ఇచ్చారు. రెడ్ జోన్లో కూడా చాలా పనులు చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి 30% ఎంప్లాయీస్తో కార్ఖానాలు, లేకపోతే గోదాములు, షాప్స్, ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో పోలీసులు వీళ్ళని నియంత్రణ చేయడం సాధ్యమవుతుందా? పోలీసుల మీద ఎట్లా ఉండే ప్రభావం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పటికే 45 రోజుల పాటు పోలీసులందరూ లిటరల్గా రోడ్డు మీద ఉన్నారు ఎండలో. సో ఎట్లుంటుంది ఇప్పుడు? ఒకవైపేమో ఫ్రీడమ్ ఇచ్చినారు, మరోవైపేమో లాక్డౌన్ కంటిన్యూ అంటున్నారు. ఇది కత్తి మీద సాము. డెఫినెట్గా ముందు కాదు, పోలీసులకి ఫస్ట్ నియంత్రణకి 1 వారం 15 రోజుల వరకు విపరీతమైన ఘర్షణలు, ఎక్కడ చూసినా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు. ఆపితే ఏమవుతుందో, ఆపితే వినడు మాట. సో ఆ విధంగా ఘర్షణ పడ్డారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిబంధనలను సడలించారు, ఎవరు ఎక్కడి వాడో తెలీదు, నిబంధనలు ఉల్లంఘించిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి నియంత్రణ ముందు కంటే ఇప్పుడే పోలీసులకి కష్ట సాధ్యం, దుస్సాధ్యమనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లక్కీగా ఈ సాయంత్రం 7 గంటల నుంచో 6 గంటల నుంచో మళ్ళీ కర్ఫ్యూ లాగా విధించారు కాబట్టి పర్వాలేదు. మామూలుగా అయితే ఈ సడలింపు ఇచ్చి తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమంటే ఇప్పుడు 30%, మీ మీడియాలోనే 30% అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకుంటారా? ఇది చాలా కష్టసాధ్యం. మరి ఇది ఏ విధంగా గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని క్లారిఫై చేస్తారో తెలియదు. కానీ ఒక ఆఫీసులో 100 మంది ఉంటే 30 మందికి వెలుసుబాటు ఇచ్చారు. ఆ 30 మందికి పాసులు ఎవరు ఇవ్వాలి? పోనీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళతోనే చేపిస్తారా? ఆ కంపెనీ వాళ్లే అయ్యా మీ అంతకు మీరే మీ ఎంప్లాయీస్ ని 30 మంది మీ మొత్తం లిస్ట్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, దాంట్లో 30 మందికి ఈ వారంలో వెలుసుబాటు ఇస్తారా, లేదు 5 రోజులు వెలుసుబాటు ఇస్తారా, వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని చెప్తారా? ఇది చాలా కష్టం. ఇది మరి ఎట్లా అనుకున్నారో ఏమో. అది చూద్దాం సార్. పోలీసులకి మాత్రం డెఫినెట్ గా కత్తి మీద సామే. అతను మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు. నగేష్ గారు నమస్తే. నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులు, ఆ తర్వాత 2 వారాల పొడిగింపు, లాక్డౌన్ పొడిగింపు ఎట్లా చూస్తారు మీరు? దీని పరిణామాలు, పర్యవసనం ఎట్లుండే అవకాశం ఉంటుంది? అంటే దీనికి పరిణామాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో ఒక సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, రెండోదేమో ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైఫ్ ఏమిటంటే బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా, ఏసీబీసీ. ఇప్పుడు ఏమిటంటే మనం కరోనా మన లైఫ్ని ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది అనేది కాదు ఇంకా విషయం. మనం మన జీవితాలని కరోనా ఉండగా మనం ఎట్లాగా మన జీవితాలని మార్చుకుంటాం అనేది విషయం. ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నానంటే మన ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మనకి చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలంటే రెండు సార్లు ఆలోచించవలసి వస్తుంది. ట్రావెల్, టూరిజం ఇలాంటివన్నీ అయితే మనకి ఇంకా లేలేదు. ఇదంతా ఎందుకు వల్ల ఏంటంటే మనకి సోషల్ డిస్టెన్సింగ్ అనేది మన లైఫ్లో ఇంకా అది పర్మనెంట్గా కనీసం ఒక 2-3 ఏళ్ళ దాకా సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనకి ఒక ఊతపదం అయిపోతుంది. ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఏంటంటే మీరు షాప్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా సినిమా హాల్ ఒకవేళ ఓపెన్ చేస్తే, షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా
ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనకి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఇంతకుముందు మనకి పనులు వేరే వాళ్ళతో చేయించుకునేవాళ్ళమే. ఇప్పుడు అన్ని పనులు అమెరికాలో లాగా మనం సొంతంగా చేసుకోవాలి. సో అదొక సోషల్ ఆస్పెక్ట్. ఎకనామిక్ ఆస్పెక్ట్ అయితే చాలా సిగ్నిఫికెంట్ ఉంది. ఇప్పుడు అందరూ నిపుణులు అందరూ చెప్పింది ఏమిటంటే ఈ లాక్డౌన్ ఇంకా కొనసాగితే మనకి ఇంకా స్టార్వేషన్ డెత్స్ అయ్యేవి. ఇది చెప్పిన వాళ్ళలో ఏంటంటే ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి గారు చెప్పారు, ఇది ఇక కొనసాగించడానికి ఇంకా ఇది వయబుల్ కాదు. ఇది ఎక్కడో అక్కడ దీనికి ఫుల్ స్టాప్ చెప్పాలి. ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ కావాలి, ఇండస్ట్రీ నడవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు నడవాలి, ఆఫీసులు నడవాలి, షాప్స్ ఓపెన్ కావాలి, మాల్స్ ఓపెన్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే ఇంకా దేశానికే మనకి ఫ్యూచర్ లేదు. అంతకన్నా ఏమిటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సిగ్నిఫికెంట్ ఒక డెవలప్మెంట్ జరుగుతున్నది. ఆ డెవలప్మెంట్ అంటే చైనా నుంచి చాలామంది ఇండస్ట్రీస్ బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఇండియా ప్రయత్నం చేస్తుంది ఏంటంటే అలాంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ మనం ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనమంతా ఎకనామిక్ యాక్టివిటీ టప్ చేసి కూర్చుంటే వేరే ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇది నేను అనుకోవడం ఈ గ్రేడెడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది లాక్డౌన్ ఉందో ఇది బాగానే చేశారు. బట్ ఆశ్చర్యపోకండి ఒకవేళ దీన్ని ఇంకా ఫర్దర్ పొడిగిస్తారు. హలో చెప్పండి సార్. ఒకటి మీరు అన్నట్టు లాక్డౌన్ కంటిన్యూ అయినా చాలా వరకు సడలింపులు ఇచ్చినారు కదా, మరి పబ్లిక్ ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతారా? మీరు అన్నారు ఇక దూరంగా ఉండడం, డిస్టెన్స్ అనేది మన లైఫ్లో పార్ట్ అవుతుందని. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పటికి లాక్డౌన్ ఉంటే కూడా చాలా చోట్ల జనం చాలా కిక్కిరిసిగా మార్కెట్ ప్లేసెస్ కావచ్చు, కొన్ని ఏరియాలు కావచ్చు, కిక్కిరిసిగానే ఉంటుంది కదా. సో ఇది ప్రమాదకరం కాదా? అంటే అందుకే దీనికి ఇంకో థియరీ ఒకటి ఉందండి. మనకి సోషల్ డిస్టెన్సింగ్ కావాలా, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ అంటే కేస్ లోడ్ తక్కువ ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉంటాయి. ఈ రోజుకి ఒక 35,000 36 కేసులు 36,000 కేసులు ఉన్నాయి. యాక్చువల్గా సోషల్ డిస్టెన్సింగ్ లేకపోతే నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనికి 60 రెట్లు ఉండేదని. 60 రెట్లు అంటే అంత ఒక 18 లక్షలు లేకపోతే ఎంతో ఉండేది. సో ఇప్పుడు మీకు అదేమిటంటే హర్డ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతున్నది, చాలా దేశాలు కూడా అదే మాట్లాడుతున్నాయి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే అందరికీ జబ్బు వచ్చేస్తుంది, ఇంకా జబ్బుకి ఇంకా ఎవరికి ఇన్ఫెక్ట్ చేయడానికి ఇంకా స్కోప్ ఉండదు. సో ఆ జబ్బు అందరికీ ఇమ్యూనిటీ వచ్చేసిన తర్వాత ఇంకా జబ్బుకి ఏమి ప్రాధాన్యత రాదు. సో ఇదే ఎక్స్పెరిమెంట్ బ్రిటన్ చేసింది, చాలా దెబ్బతింది. ఈ హర్డ్ ఇమ్యూనిటీ వల్ల వాళ్ళ ప్రిన్స్ చార్ల్స్కి వచ్చింది, అలాగే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్కి వచ్చింది. సో మనం ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అవాయిడ్ చేయాలంటే సోషల్ డిస్టెన్సింగ్ చేయడం అనేది తప్పదు. మీరు ఇందాకలో మంచి ప్రశ్నలు వేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేవి వాళ్ళ సిబ్బంది ఎన్ని రోజులు రోడ్డు మీద నిల్చుని సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఈ కర్ఫ్యూ ఎన్ఫోర్స్ చేస్తారనేది అది చాలా ఒక మౌలికమైన ప్రశ్న. ఇది ప్రజల్లోనే అవేర్నెస్ రావాలి. పొలిటికల్ పార్టీస్ దీన్ని తన ఓటర్స్ని కానీ ప్రజలను కానీ 365 days a year వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, 135 కోట్లు దాటిపోయింది ఇప్పటికి ఫిగరు. సో సోషల్ డిస్టెన్సింగ్ చేయకపోతే మనకి చాలా కష్టం. సార్, చిన్న తరహా కంపెనీలు అన్నిటి కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు, అందులో రెడ్ జోన్లో ఉన్నాయి కూడా అన్నారు. సో కొంతవరకైనా నిజంగా మీరు అంటే ఇంతకుముందు ఆర్థిక వ్యవస్థ పైన చాలా ప్రభావం పడ్డది ఆల్రెడీ అన్నారు. సో కొంతవరకు నిలబడుతుందా మన జీవన గతి, కొంతవరకు ఏమంటే సస్టైన్ కాగలుగుతుంది అనుకోవచ్చా, నిలబెడుతుందా ఇది? ఇప్పుడు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది కోట్ల మందికి ఇది ఉద్యోగాలు ఇస్తున్నది. మన వీధిలో ఉన్న చిన్న ఒక మెటల్ షాప్ అయినా గ్రిల్స్ తయారు చేసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక మైక్రో ఎంటర్ప్రైజే. దాంట్లో ఏంటంటే 5-10 మంది పనిచేస్తారు. ఒక స్టీల్ సప్లై చేసేవాడు, ఒక వెల్డింగ్ చేసేవాడు,
దాని తర్వాత వెల్డింగ్ రాడ్స్ ఇచ్చేవాళ్ళు, అక్కడి నుంచి సామాన్లు ఆటో ట్రాలీలో తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళకి ఏమిటంటే ఇది లేకపోతే అసలు సామాన్య జీవనం నడవదు. దీంట్లో లక్షల మంది కాదు, కోట్ల మంది జీవిస్తున్నారు. దీనికి ఏంటంటే పెద్ద పెట్టుబడి లేదు. అయితే ఇది ఈజీగా చెతకలు పడిపోతే, ఒకవేళ బిజినెస్ లేకపోతే, గవర్నమెంట్ సహాయం చేయకపోతేను, ఇప్పటిదాకా గవర్నమెంట్ చేసిన సహాయం పెద్దగా చాలా విమర్శకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఏదో 50,000 కోట్ల ఒక ప్యాకేజ్, ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చింది. ఇది అస్సలు సరిపోదు. ఇది ఆర్బీఐ ఇంకా ఉదార హృదయంతో ముందుకు రావాలి. ఈ మైక్రో ఇండస్ట్రీస్కి, మీడియం ఇండస్ట్రీస్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సహాయం చేయకపోతే కోట్ల మంది రేపు రోడ్డు మీదకి వచ్చేస్తారు. పెద్దలు చెప్తున్నట్టుగా స్టార్వేషన్ ప్రాబ్లం ఎక్కువను, దాని తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లం తక్కువ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ చాలా కాన్షియస్గా ఒక స్ట్రాటజీతో సహాయం చేయాలి. ఇప్పుడు లాక్డౌన్లో ఎంత పకడ్బందీగా చేస్తున్నారో చాలా ప్రపంచ దేశాల్లో మన మెచ్చుకున్నాయి. లాక్డౌన్ అనేది చైనా లెవెల్లో మనం చేసామనేది, అదే లెవెల్లో అదే పట్టుదలతో మన ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా ఉండాలి. ఈ ఎగ్జిట్ స్ట్రాటజీలో మీరు చెప్పినట్టుగా మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ముఖ్యం. లాక్డౌన్ ఎంత పకడ్బందీ చేయగలరు అనేది ఒకటి చూడాలి. రెండవది, మే 7 దాకా, ఈ నెల 7వ తేదీ దాకా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సడలింపులు ఏవి కూడా అమల్లోకి రావు. 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్ మీట్ అయిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ ఇప్పటివరకు కేంద్రం ఇచ్చినటువంటి సడలింపులు అయితే ఇవి ఉన్నాయి. ఒకటి, రెడ్డన్న గారు చాలా ఇంతకుముందు మన నగేష్ గారిని అడిగినట్టే చాలా కంపెనీలకి, చాలా ఆఫీసులకు అన్నిటి కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో దీంతో ఒకటి, ఈ కోవిడ్-19 ప్రోటోకాల్ సాధ్యమవుతుందా ఒకటి. రెండవది, సరిపోద్దా కొంతవరకైనా సొసైటీలో ఆర్థికంగా ఎవరికి వాళ్ళు నిలబడి బతకగలుగుతారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ లోకల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కూడా చిన్న స్మాల్ సైడ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో వాళ్లకు వెలుసుబాటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వెలుసుబాటు ఇవ్వకపోతే ప్రతి దాంట్లోనూ ఇప్పుడు మీరు గ్యాస్ పైన ఇప్పుడు తగ్గించారు, అదేదో ఇవాళ ఉదయం గ్యాస్ పైన తగ్గించారు, అదేదో కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే తగ్గించి ఉంటే బాగుండేది కదా. అదేవిధంగా ఎవరైతే ఈ పవర్ కన్జంప్షన్ చేస్తారో స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి దాంట్లోకి వేవ్అవుట్ చేయండి. ఆయా నువ్వు 1000 యూనిట్లు కాల్చుకుంటావు, సరే మీ 1000 యూనిట్లు కూడా 1/4 రేటుకే కాల్చుకోండి. మీరు 2 నెలలు, ఇప్పుడు ఇంకో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, మీరు కాల్చినా పవర్ యూజ్ చేసినా చేయకపోయినా 2000 యూనిట్లకు మేము లెక్క కడతాం అనేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా వేవ్అవుట్ చేయండి అయ్యా, మీరు ఏం కాల్చలేదు కాబట్టి. అదేవిధంగా కొన్ని దానికి జిఎస్టీలు వేస్తున్నారు, ఆ జిఎస్టీని తగ్గించండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల పైన 18, మొబైల్స్ ఇండస్ట్రీస్ పైన 18% వేసినారు. మొన్నటి వరకు 12% ఉండే. దాంట్లో ఉండే కార్మికులు, తర్వాత దానిపైన ఆధారపడి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్ని షాపులు ఉంటాయి. సో అట్లాంటిది మళ్ళీ జిఎస్టీ ఎక్కించకుండా జిఎస్టీని తగ్గించండి. మీరు రాబడి ఒక్కటే చూడొద్దండి, ప్రజలు సస్టైన్ కావాలి. అంటే ఇప్పుడు మీరు బంగారు పనులు చేసే వాళ్ళ పైన జిఎస్టీ, చేతివృత్తులతో పనిచేసే వాళ్ళ పైన జిఎస్టీ, సిమెంట్ పైన లెవీ కొంతవరకు ఇవ్వండి. సో ఇవి సిమెంట్ పై కారాగారం, చిన్న బ్లాక్స్ తయారు చేసుకునే వాళ్లకు కొంచెం చేయూతనివ్వండి. ఫైనాన్సింగ్, మైక్రో లెవెల్ ఇండస్ట్రీస్ కి ఫైనాన్సింగ్ చేయండి, చిన్న రాయితీలు ఇవ్వండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లు ఇవ్వండి. అయ్యా మీరు ఇంత టర్న్ ఓవర్ చేయండి, మీరు ఇంతకుముందు 10 లక్షల టర్న్ ఓవర్ ఉన్నది కదా, దానికి మీరు ఇంత కట్టేవాళ్ళు, ఇప్పుడు మీరు 20 లక్షలు టర్న్ ఓవర్ చేయండి, అదే డబ్బు కట్టమనండి, ప్రోత్సాహకరంగా పనిచేస్తారు. సో ఆ విధంగా చేయకుండా పోతే మన ఇండస్ట్రీస్ ఇంకో 10 ఏళ్ళు కూడా మనం కూలుకోలేము. డెఫినెట్ గా ఇప్పుడు చాలా అనుకుంటాం కానీ చాలా లోయర్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడులు కూడా ఎవరు పెట్టరండి. ఇంతకుముందు ఒక ఇంటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఇంటికి 10 లక్షలు ఖర్చు పెట్టి రీమోడలింగో లేకపోతే దానికి కావలసిన ఎక్విప్మెంట్ తెచ్చుకుందాం అనేవాళ్ళు ఇప్పుడు ఏ మాటగా ఆలోచన చేస్తారంటే, అరే వద్దయ్యా, మళ్ళీ ఇంకోటి ఏ రోగం వస్తుందో ఏమో, ఇప్పుడే ఖర్చు పెట్టుకుంటే ఎట్లా, వద్దులే 2 లక్షల్లో సరిపెట్టండి అనే స్టేజ్కి వచ్చారు. అంటే కూడబెట్టుకోకపోతే ఇట్లాంటి
విపత్కరమైన పరిస్థితి ఏదైనా వస్తే జీవితంలో ఇబ్బంది పడతామనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకే ఆలోచనలోకి వచ్చింది. అంటే స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోతే కొనేవాళ్ళు లేకపోతే ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి బాగుపడతాయి. కాబట్టి దానికి అది చాలా మంది ఉపాధి మీద మనీ కూడా ప్రజల్లో రావాలి. అది చేయకపోతే ఇండస్ట్రీస్ కుప్పగొలిపోవడం ఖాయం. చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా బయట దేశాల నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి వందల వేల కోట్లు రాయితీలు ఇచ్చారు. అట్లా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు దాని కింద పెట్టే బదులు 1,00,000 కోట్లు ఇట్లాంటి ఇండస్ట్రీస్కి ఇవ్వండి, బాగుపడతారు. 10 మంది పెద్దలు ఎగ్గొట్టేసి 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు వాళ్ళకి వేవౌట్ చేసినప్పుడు అది వాళ్ళది ముక్కుపిండి వాళ్ళది ఏమైతే ఉందో వాళ్ళ దగ్గరే వసూలు చేసి ఇట్లా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి రాయితీ ఇచ్చి చేయూతనిస్తే వేల మందికి లక్షల మందికి భోజనాలు, కోట్ల మందికి భోజనాలు పెడతారు. చేయూతనిస్తే ఎకానమీ బాగుపడుతుంది. అది చేయకుండా పోతే ఎకానమీ డెవలప్ కాదు, ఇంకా మనకు జీడిపి రేట్ ఇంకా తగ్గిపోతుంది. ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఎవరు రారు, భయపడతారు. ఒరే నాయన ఇప్పుడు మీరేమన్నారు, పని చేసినా చేయకపోయినా మీరు డబ్బులు ఇవ్వాలన్నారు. ఏదో గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు కదా అని డబ్బులు ఇచ్చేదానికి సప్పో చేసి ఇస్తారు. ఆ అప్పులు ఎక్కడి నుంచి తీర్చుకోవాలా? దానికి ఏదైనా మీరు చేయూతనిస్తే కదా. చేయూతనివ్వకుండా మళ్ళీ ట్యాక్స్ పైన ట్యాక్స్ ఇస్తే వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చిన్న ఇండస్ట్రీస్ కానీ చిన్న చిన్న కార్మికులకు కానీ చేయూతనివ్వకపోతే కష్టం. సార్ ఇంకొకటి, ఎల్లుండి అంటే 5వ తేదీ నాడు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం సడలించినటువంటి ఈ అన్ని గైడ్లైన్స్ పైన మాట్లాడతారు. ఎట్లాగూ లాక్డౌన్ కంటిన్యూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి దాన్ని ఫాలో కావాల్సింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే తక్కువ చేయడానికి లేదు, అవసరమైతే ఎక్కువ చేయొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతుందా? ముఖ్యంగా మీరు ఇంతకుముందు ప్రస్తావించినటువంటి లిక్కర్ షాప్స్, వైన్ షాప్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆ యాంగిల్లో ఆలోచించే ఛాన్స్ ఉందనిపిస్తుందా మీకు? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానాకు వచ్చే రాబడిలో కొంతవరకు ఇది పూడ్చగలుగుతుంది. ఇది ఒకటి రిజిస్ట్రేషన్స్ అని, ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ కి ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు 10 దగ్గర నుంచి 10 సోర్సెస్ లో అమౌంట్ వస్తేనే వాళ్ళు ఏదైనా ప్రజలకు ఏదైనా సహాయం చేయడానికి కానీ జీతాలు ఇవ్వడానికి కానీ వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు పెడతారయా, సాయంత్రం 6 అయితేనే మూసేయండి అని చెప్తారు. బార్లు, రెస్టారెంట్లు మూసేయమని చెప్తారు. ఏ బ్రాందీ షాపులు ఏమైతే ఉన్నాయో దాంట్లోకి వెలుసుబాటు డెఫినెట్ గా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ బయట నుంచి వేరే విధాలుగా వచ్చేవేమో వస్తూనే ఉన్నాయి. సో దాన్ని ఆపుదల చేసినట్టు ఉంటుంది. నిబంధనలు, అయ్యా మీ షాపులో ఎవరైనా వస్తే ఈ నిబంధనలు పెట్టచ్చు. రేషన్ కార్డు లాగా ఆధార్ నంబర్ వేసుకోండి, అట్లా ఏదైనా ఒక నిబంధనలు పెట్టచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలా. ఒకళ్ళకి 2 బాటిల్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు, 1 బాటిల్ కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఏదో ఇట్లా పెట్టి ఇస్తారనేటువంటి అభిప్రాయం నాకుంది. అదీగాక కొందరికి అంటే షాప్స్ లో కూడా కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు రెడ్ బెల్ట్ ఉండే ఏరియాల్లో కూడా మీరు ఇంకా కొంచెం తగ్గించి ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు ఇవ్వాలని ఈ విధంగా ఏదైనా పెట్టి డెఫినెట్ గా బ్రాందీ షాపులకైతే పర్మిషన్ ఇస్తారనేటువంటి భావన నాకుంది. ఒకవేళ ఇప్పుడు చాలా రోజుల తర్వాత, దాదాపు 45 రోజుల తర్వాత వైన్ షాప్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారి షాపుల మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఇప్పటికే చాలా వైన్ షాప్స్ ఖాళీ అయ్యాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. బాగా బ్లాక్లో మందులు అమ్ముతున్నారంటున్నారు. సో అప్పుడు పరిస్థితి ఏంది? పోలీసులు మరి లాక్డౌన్ని చూసుకోవాలా, వైన్ షాపుల దగ్గర ఉండాలా, ఈ సడలింపులు ఇచ్చారు కాబట్టి వాటిపై పోవాలా, ఏది పరిస్థితి? అక్కడ డెఫినెట్ గా ఓనర్లకే రెస్పాన్సిబిలిటీ పెట్టాలా. మేము పోలీసు వాళ్ళు ప్రతి షాపు దగ్గర పోలీసు వాళ్ళు అంటే 1-2 కానిస్టేబుల్ వస్తారు. కానీ డెఫినెట్ గా అక్కడ నియంత్రణకి ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఉండేది ఆరాపరగా ఉంటారు. వాళ్ళు ఆ సప్లై దగ్గరను వీళ్ళ మెయింటెనెన్స్ కి సరిపోతారు. కానీ డెఫినెట్ గా లోకల్ పోలీసు వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా కూడా మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, అయ్యా మీరు బౌన్సర్లను పెట్టుకోండి, ఎవరిని పెట్టుకుంటారో మాకు తెలియదు, సోషల్ డిస్టెన్సింగ్ పాటు పెడితేనే మీకు లైసెన్స్ ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాం. ఈ లిటిగేషన్ పెడితే చాలు. మీకు మళ్లీ షాపు పెట్టుకోవాలని ఉందా, అయితే మీరు ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించి వాళ్ళని క్యూలో నిలబెట్టుకొని మీరు బ్రాందీ ఇచ్చేటట్టయితే, సారాయి అమ్ముకునేటట్టయితే
మీకు డెఫినెట్గా నెక్స్ట్ టైం ఇస్తాము, లేకపోతే ఈ 4 రోజులు చూసి ఈ ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము అని ఒక నిబంధన లాంటిది పెడితే డెఫినెట్గా వాళ్ళు నలుగురిని పెట్టుకుంటారు. దాన్ని ఇప్పుడు నలుగురిని పెట్టుకొని క్యూ మెయింటైన్ చేసుకుని ఏముంది ఒక షాప్కి మహా అయితే ఈ రద్దీ ఎంతకాలం ఉంటుంది? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఒకే రోజు 2 బాటల్లో 3 బాటల్లో కొనుక్కుపోయినాడు ఒకే రోజు తాగేలేడు కదా. కనీసం వారానికో 10 రోజులకి అయ్యేటట్టు ఇవి పెట్టుకుంటారు. ముందే దానికి ముందే ఒక ప్రచారం అయితే చేయాలి. అయ్యా మళ్ళీ ఈ షాపులే మేము మూసేము, తొందరపడి ఈ సంవత్సరానికి అయినంతగా కొనొద్దండి, ఏదో మీరు మీకు అవసరం ఉంది కొనుక్కోండి అనేటువంటిది. లేకపోతే ఏమైతుందంటే ఈ సోషల్ మీడియా దరిద్రం ఏమైపోయిందంటే మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ లాక్డౌన్ ఇంకో డౌన్ పెడతారనేటువంటి ఎవడో ఊపందిస్తే దాన్ని బుయ్యమని ప్రపంచమంతా చుట్టొచ్చేస్తుంది. అది మనము ఏమో అంటారే ఒక మాటని మన దగ్గరకు వచ్చేటప్పటికి 1000 తిప్పులు తిప్పి మన దగ్గరకు వస్తుందని. ఆ విధంగా కాకుండా ముందే ప్రభుత్వాలు కూడా అయ్యా మేము ఇస్తున్నాము, ఇంక దీన్ని ఇదే విధంగా పాటించండి అని చెప్పి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయ్యా మీరు మనుషులను పెట్టుకోవాల్సిన బాధ్యత మీరే, కెమెరాలు పెడతారు, ఆ విధంగా మీరు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్పండి, మీరు ముందుపడి క్యూలో నిలబడమని చెప్పండి. అదే ప్రకారము ఇచ్చేసి చేసుకుంటే మీకు లైసెన్స్ ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తామని వాళ్లకు చెప్పండి. లేదు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉంటే మీకు మందే సప్లై చేయమని చెప్పండి. ఆ విధంగా చెప్పి ముందు అవేర్నెస్ కల్పించండి. బాబు మేము బంద్ తెరుస్తాము, రేపటి నుంచో ఎల్లుండి నుంచో తెరుస్తాము, ఈ విధంగా ఒకరికి ఒక బాటిలే ఇస్తాము, అదేవిధంగా మీ మందు షాపులు మళ్ళీ క్లోజ్ చేయము, మీరు ఇట్లా కొన్ని నిబంధనలు పెట్టి షాప్ ఓనర్లకి కొన్ని నిబంధనలు పెడితే డెఫినెట్గా ఇది వెలుసుబాటు అవుతుంది. ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఇప్పుడు షాప్ ఓనర్లు పక్కన రూములు పెట్టేదానికి అయ్యా రూముల్లో మనుషులు పెట్టి సప్లై చేస్తున్నారు కదా, దాని బదులు ఆ షాపోడే ఇంకొక 4 గజాల దూరంలోనో 1000 గజాల దూరంలోనో ఇంకొక షాప్ పెట్టుకోండి అక్కడ అమ్మండి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా దానికి ఎక్స్ట్రా చెప్పండి. అట్లా సాధ్యమవుతుందా? అట్లా ఇవ్వరు, ఎందుకంటే లైసెన్స్ ఒకటే షాప్కి ఇస్తారు, ఇంకో షాప్ ఓపెన్ చేస్తా అంటే ఒప్పుకుంటారా? అది ఇంకో బెల్ట్ షాప్ అవుతుంది, ఓపెన్ బెల్ట్ షాప్. ఓపెన్ బెల్ట్ షాపే, వారం రోజులు 4 రోజులు 5 రోజులు దానికి అమౌంట్ వసూలు చేయండి. అయ్యా మీరు ఫలానా బెల్ట్ షాపు మీరు పెట్టుకోండి, అది పెట్టుకున్నందుకు మీకు ఇంత అని చెప్పి. ఇప్పుడు పటాసాలు అమ్ముకున్న దానికి పబ్లిక్ లో ఎక్కడ పబ్లిక్ గార్డెన్ లోనే ఎక్కడ పెడతారు కదండి టపాకాయలు అమ్ముకోవడానికి, ఆ విధంగా పెట్టండి 4 దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేటట్టు. అక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటారు, 1 రోజు 2 రోజులు తీసుకుంటారు. అదే పనిగా అదేమన్నా భోజనమా? కాదు కదా. డెఫినెట్ గా నిబంధనలు పెట్టి కొంచెం ఆలోచన చేస్తే ఈ అక్కడేమి పెద్ద ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నా. మీరు వేరే దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించకపోవచ్చు, కానీ దీని దగ్గర మొత్తం సోషల్ డిస్టెన్స్ మీరు సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా అక్కడ మాస్క్ పెట్టుకోకపోయినా మీకు ఇవ్వము అని చెప్తే 2 మాస్కులు వేసి నిలబడతారని నా అభిప్రాయం. ఇవ్వమంటే అందరి రూల్స్ పాటిస్తారు. ఓకే, ఇంకోటి రెడ్డన్న గారు ఇప్పుడు రెడ్ జోన్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన గైడ్ లైన్స్లో రెడ్ జోన్లో ఉన్నటువంటి ఆఫీస్ యాక్టివిటీస్, గోడౌన్ యాక్టివిటీస్, తర్వాత ఇండస్ట్రీస్ యాక్టివిటీస్, చిన్న మధ్యతర ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పారు. పోలీసులు ఇట్లా కంట్రోల్ చేయగలుగుతారు వాళ్ళని? ఒకవైపు ఏమో మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు ఉంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకే పెట్టినారు, ఓకే. కానీ వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకి గ్యాదరింగ్ రానియద్దు, లోపల కూడా ఎక్కువ మంది కలిసి తిరగద్దు, 144 సెక్షన్ కంటిన్యూ అవుతుంది. 144 సెక్షన్ కంటిన్యూ అవుతూ అన్ని ఓపెన్ పెడితే ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఇది క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతన్నా ఉంది సంగప్ప గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో చిన్న ఇండస్ట్రీలోనైనా 100 మంది పనిచేస్తే దాంట్లో 30 మంది 1/3 అంటే మరి 1/3 వాళ్ళకి ఆ రెడ్ జోన్ ఏరియాలో అలో చేయాలంటే పాసులు ఎవరు ఇవ్వాలా? ఇది అర్థం కాని పరిస్థితి. దీనికి కమిటీ లాగా కూర్చొని ఏ విధంగా ఏవేవి ఉన్నాయి ఆ జోన్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లై చేసుకోవాలా, లేదు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకుంటారా, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి తీసుకుంటారా, లేదు మీ కంపెనీ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసి మీరు మొత్తం స్ట్రెంత్ ఎంతమంది అదంతా ఒక ప్రొఫార్మా ఒకటి తయారు చేసి, ఎందుకంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఇచ్చి కూర్చోమంటే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటారా, ఇవి ఇచ్చేదానికి చూసుకుంటారా? ఆన్లైన్లోనే బెస్ట్.
ఆన్లైన్లో అయ్యా ఒక పాస్కు 10 రూపాయలు పెట్టండి, ఒక మనిషికి పాస్ తీసుకోవడానికి 10 రూపాయలు 5 రూపాయలు, లేదు ఏమొద్దు ఫ్రీగానే పెట్టండి, మీ కంపెనీ ఒక ప్రొఫార్మా పెట్టండి, మీ కంపెనీలో ఎంతమంది, ఫలానా కంపెనీ ఎంతమంది ఉన్నారు, 100 మంది, మీకు 33 పాసులు ఇస్తాము, ఆ 33 పాసులు కూడా సీరియల్ నంబర్ సో అండ్ సో టు సో అండ్ సో మీకు అలాట్ చేస్తాము. ఆ కంపెనీ వాళ్ళకి ఆ కంపెనీ ఎంబ్లం ఉండేదానిపైనే వాళ్ళు సీల్ వేసుకొని సంతకం పెట్టి ఇవ్వాలా. దాన్ని మళ్ళీ మిస్గైడ్ కాకుండా ఏదైనా కొంచెం గైడ్ లైన్ పెట్టి కొంచెం ఆలోచన చేస్తే ఎవరంతగా వాళ్ళు తీసుకొని పోవాలా. ఆ పాసు దానికి కూడా ఆ పాసు ఆ సీరియల్ నంబరు ఆ పాసు దానికి పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఒక చెక్ లిస్ట్ లాంటిది ఒకటి ఉంటే ఆ ఏరియా పోలీసు వాళ్ళకి ఇస్తే అయ్యా మీకు ఈ పాస్ ఈ ఫలానా వ్యక్తికి పాస్ ఉంది, నువ్వు కొత్తోడు వచ్చినావు, అవి ఇల్లాటాలు అవి అని చెప్పడానికి బాగుంటుంది. అట్లా ఏదైనా ఒకటి చేయాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇష్యూస్ ఏం రావా? ఇప్పటికే మీరు అన్నట్టు స్టార్టింగ్ లో చాలా గలాట జరిగింది కదా పోలీసులకి పౌరులకి. మరి ఇప్పుడు నాకు పర్మిషన్ ఉంది అంటాడు ఆయన, ఎవరు ఎంతమంది పంపించాలో పోలీసు అనేది తెలియదు. మీరు అన్నట్టు ఈ పాసుల సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఒక పెద్ద సమస్య అయ్యే అవకాశం లేదా పోలీసులకి? డెఫినెట్ గా దీనిపైన ప్రభుత్వము కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అయ్యా బాబు మీరు ఎంతమంది ఉన్నారు లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలా. ఇక్కడ మళ్ళీ కరప్షన్కి తావు లేకోకుండా కొన్ని అంటే అవసరం లేకపోయినా పాసులు తీసుకునే వ్యవహారం ఉండకుండా డెఫినెట్గా కొందరు మిస్యూజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి దాన్ని కాకుండా ఉండడానికి ఒక టెలిఫోన్ ఒక మనిషికి ఒక పాస్ ఇస్తే వాని టెలిఫోన్ నంబరు వాని కంపెనీ ఏమిటి అట్లా ఏదైనా లిమిట్ పెట్టి ఏదైనా గట్టిగా ఆలోచన చేయకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోలీసుల పైన ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. మనం చూసాం కదా ఎవరు అంటే లోయర్ స్టాఫ్ కూడా పోలీసుల్లో ఉండే కింద స్థాయి వాళ్లకు కూడా క్షుణ్ణంగా చెప్పాల్సిన అయ్యా ఫలానా మీ విధి నిర్వహణలో ఫలాని విధంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది అనేది క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సో కొంచెం కఠినంగా ఉంటేనేమో ఇబ్బంది, కఠినంగా లేకపోతేనేమో ప్రాణాలతో చెలగాటం ఇక్కడ. సో రెండు విధాలుగా అడకత్తెరలో పోకలాగా తయారవుతుంది పోలీసులు. ఎందుకంటే కొందరు అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఇప్పటికే చాలా మంది అరే సోషల్ మీడియాలో అరే ఈ విధంగా ప్రవర్తించకూడదు అనేది అయితే ఉంది. కానీ కొందరు ఇగోయిస్టిక్ పర్సనాలిటీస్ నేను పెద్దవాడిని అనే మొన్నెప్పుడో టీవీలో చూసాం. హైదరాబాద్లోనే ఎక్కడో గోల్కొండ ఏరియాలో ఎక్కడో అతను ఎంత అంటే మతిస్థిమితం లేదంటున్నారు. మతిస్థిమితం ఉందో లేదో కానీ ఇటువంటి వాళ్ళతో మళ్ళీ ఇంకొక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి డెఫినెట్ గా వెలుసుబాట్లు కల్పించినప్పుడు ఆ వెలుసుబాట్లు ఏ విధంగా ఉండాలి అనేది ఆ వెలుసుబాట్లని అర్థం చేసుకొని దాన్ని ఆ గైడ్ లైన్స్ ప్రకారం ప్రవర్తించే లోయర్ స్టాఫ్ కూడా ఆ వ్యవహారాలన్నీ చూచా తప్పకుండా అన్ని వాళ్ళకి చెప్పాలి. అయ్యా ఫలానా వాళ్ళు వెళ్ళొచ్చు, ఫలానా విధంగా ప్రవర్తించవచ్చు, ఇంతమంది దే కెన్ క్యారీ అని అది చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ మళ్ళీ వస్తాం, మీరు కొంచెం మనతో జాయిన్ అవుతున్నారు మధుకర్ గంగాడి గారు, మెడ్ ప్లస్ సిఓ మనతో లైవ్ లో ఉన్నారు. మధుకర్ గారు చూశారు, నిన్న కేంద్ర ప్రభుత్వం 2 వారాలు ఎక్స్టెండ్ చేస్తూ లాక్డౌన్ ని చాలా విషయాల్లో సడలింపించింది. ఇప్పటి నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మనం చూసాం ఎక్కడ ఒక చిన్న ప్రోడక్ట్ కూడా కొత్తగా తయారు చేయలేని పరిస్థితి. ఉన్న వాటిని అక్కడిక్కడ నిత్యావసర వస్తువుల్ని సప్లై జరిగింది. ఇప్పుడు ఈ సడలింపులతో ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఇతర చిన్న కార్ఖానాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఎంతవరకు సామాన్య ప్రజల జీవనగతిని పెంచుతుంది ఒకటి, రెండో దేశ ఆర్థిక వ్యవస్థకి కొద్దిగానే జీవం పోస్తుందా మధుకర్ గారు? డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ కంటే అయితే బెటరే. కానీ కాకపోతే ఇప్పుడు మనం తిన్న దెబ్బకు ఇది చాలా చిన్న ఐ వుడ్ సే మలం అనొచ్చు, రైట్? ఎందుకంటే దగ్గర 40 days నుంచి ఏమీ పని లేదు ఎక్కడ. 40 days ఎవ్రీ డే $8 billion ఆల్మోస్ట్ మనం కోల్పోయిన తర్వాత ఈ వీఆర్ లిటరలీ టాకింగ్ అబౌట్ వాట్
ఏ సిటీస్ లో అన్ని సిటీస్ అన్ని రెడ్ జోన్స్ ఉన్నాయి, చిన్న చిన్న టౌన్స్ మాత్రం విలేజెస్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎంత యాక్టివిటీ ఉన్నా ఏం యాక్టివిటీ అవుతుంది మనం, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 స్మాల్ రిలీఫ్ టు ద పీపుల్ అని నా బిలీఫ్. ఐ థింక్ మనము దేర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్, వీ కెన్ డూ మచ్ బెటర్ దెన్ వాట్ వీ హ్యావ్. ఇట్స్ అ గుడ్ ఫస్ట్ స్టెప్. మనము గ్రేట్ థింగ్ ఏంటంటే వీ హవ్ కంట్రోల్ ద ఇన్ఫెక్షన్ టు అ లార్జ్ ఎక్స్టెంట్, సో దట్స్ రియలీ గుడ్. బట్ మనము అట్లా లైవ్స్ ఒకటే కాకుండా లైవ్లీడ్స్ కూడా చూసుకోవాలి. లైవ్లీడ్స్ చూసుకుంటానికి మాత్రం ఇది చాలా చిన్న స్టెప్, గుడ్ స్టెప్, బట్ ఇట్స్ వెరీ స్మాల్. ఐ థింక్ వీ కెన్ డూ లాట్ బెటర్ దెన్ దిస్. సార్, ఏమేమి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా రెడ్ జోన్లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్, ఐటీ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇతర గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయమన్నారు. మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి అంటే గ్రీన్ జోన్లో కానీ మున్సిపల్ బయట ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని కూడా స్టార్ట్ చేయమన్నారు. ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ ఏమేమి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సడన్గా ఓపెన్ చేస్తే 45 రోజుల తర్వాత? సడన్ గా ఓపెన్ చేస్తే ఒకటే ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనం మామూలుగా వరల్డ్ వైడ్ కూడా ఏ కంట్రీలో కూడా టెస్టింగ్ కిట్స్ సరిపడా లేనందువలన ఫుల్లీ టెస్ట్ చేయలేకపోయినాం అన్ని మెటీరియల్, అందరి పేషెంట్స్ ను టెస్ట్ చేయనందుకు మనకు యాక్చువల్ ట్రూ ప్రివలెన్స్ తెలియదు డిజీజ్ ది. ఇప్పుడు వరల్డ్ వైడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసేది ఏంటంటే ఎంతమంది అయితే మామూలుగా సిమ్టమాటిక్ ఉన్నారో దానికి 25 to 40 times దానిక ఎక్కువ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏసిమ్టమాటిక్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ జనరల్ పబ్లిక్. ఇది న్యూయార్క్ లో, కాలిఫోర్నియాలో, ఇంకా వేరే వేరే కంట్రీస్ లో, జర్మనీలో కూడా చేస్తున్నారు టెస్ట్లు. సో అక్కడ ఆల్రెడీ లార్జ్ లెవెల్ టెస్టింగ్ అయింది. దగ్గర దగ్గర 1,000,000 కు 40,000 టెస్ట్ చేసిన కంట్రీస్లలో, 1,000,000 కు 20,000 మందిని టెస్ట్ చేసిన కంట్రీలలో కూడా బయట వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేస్తే ఇంకా ఎవరు వాళ్ళకు డిజీజే లేదు అని డిజీజ్ ఉంది అని తెలియని వాళ్ళకు డిజీజ్ ఉంది అని చాలా తెలిసింది, రైట్? సో మన కంట్రీలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ప్రివిలెన్స్ మే బి మోర్ దెన్ వాట్ యూ ఎక్స్పెక్ట్. సపోజ్ సడన్లీ ఏమీ ఇది లేకుండా రెడ్ జోన్ అయినా గ్రీన్ జోన్ అయినా కానీ జనాలు బయటికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయ్యి వాపస్ వస్తే దేర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ దెమ్ ఇన్ఫెక్టింగ్ అదర్ పీపుల్ వర్ స్లైట్లీ ఓల్డర్. సో ఇప్పుడు ఈ కరోనాది మనకు తెలిసింది ఏంటంటే ఈ లాస్ట్ 3 months లో తెలిసిన ముఖ్య విషయం ఏమంటే దగ్గర దగ్గర ఇప్పటికీ 30 లక్షల మందికి ఇన్ఫెక్ట్ అయ్యారు, ఆల్మోస్ట్ 2 లక్షల పైన మంది చనిపోయారు. దీంట్లో తెలిసింది ఏంటంటే ఈ డిజీజ్ అందరికీ ఒకటే లెవెల్ గా ఒకటే తీరుగా ఎఫెక్ట్ చేయదు. 65 to 70 years పైన ఉన్న వాళ్ళు కొన్ని ప్లేస్లలో 15 to 20% దాకా ఈ డిజీజ్ సర్వైవ్ కావట్లేదు, అంటే చనిపోతున్నారు. అదే బిలో 45 ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇట్ ఈస్ లెస్ దెన్ 0.005% మోర్టాలిటీ రేట్. అంటే ఏంది, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకు డిజీజ్ చాలా ఈజీగా దే ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్. సో ఎంతో మంది డిజీజ్ వచ్చిందని కూడా తెలియకుండా కూడా ఓవర్కమ్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు కొంతమంది క్యారియర్స్ కూడా ఉంటారు కదా. సో అదే వీళ్ళు బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి కనుక ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్స్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ఫెక్ట్ చేస్తే ప్రాబ్లం. సో మెయిన్లీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే we need to make sure that enough information is there. ఈ సీనియర్ సిటిజన్స్ ఇంకా ఎవరైతే ఆల్రెడీ ఏదైనా డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ రెస్పిరేటరీ డిజీజ్ తోటి ఏదైనా ఉన్నారో, ఎవరికైతే ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఉన్నాయో వీళ్ళిద్దరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఈ జాగ్రత్త పడాలనేది ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత దెన్ మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడైనా పనిచేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తెలియని పక్షాన తెలియని సిచ్యువేషన్ లో there's every possibility these guys will go and infect the other people. That's the main problem. సార్, ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే వేరే ఆఫీసెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గోడౌన్స్ అట్లాంటి ఏరియాలో అవి స్టార్ట్ చేస్తే ఈ COVID-19 గైడ్లైన్స్ ఏవైతే హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటిస్తే సరిపోదంటారా? ఒకవేళ అందరూ వచ్చిన వాళ్ళలో అసిమ్టమాటిక్ చాలా మంది ఉన్నారంటున్నారు కాబట్టి, ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ గైడ్లైన్స్ ఎంతవరకు కాపాడగలుగుతాయి? డెఫినెట్లీ ఇప్పుడు మాస్క్ వేసుకుంటే దట్స్ ఎ హ్యూజ్ ప్రొటెక్షన్. ఎందుకంటే మెయిన్లీ స్ప్రెడ్ అయ్యేది త్రూ డ్రాప్లెట్స్ పోయి మనకి ఏదైనా సర్ఫేస్ మీద పడి ఆ సర్ఫేస్ మీద మనం చేయబెట్టి మన ఓన్ ఫేస్, నోజ్ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మాస్క్ వేసుకుంటే 90% ఆఫ్ ద థింగ్ ఇస్ కట్, రైట్? ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్. సో అట్లానే హ్యాండ్ శానిటైజర్ కనుక ఫ్రీక్వెంట్లీ శానిటైజ్ చేసుకుంటే కూడా కొన్ని అవుతుంది. సో ఇన్ఫెక్షన్ డెఫినెట్లీ స్టాప్ అవుతుంది, కానీ 100% స్టాప్ అవుతుందా అనేది ఇట్ ఇస్ నాట్ రియలీ పాసిబుల్ టు సే, రైట్? సో ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో వేర్ దే డిడ్ నాట్ ఫాలో ఇట్, వాళ్ళు అక్కడ ప్రివిలెన్స్ చాలా చూసారు. ఎక్కడైతే ఫాలో బాగా అయ్యారో కొన్ని కొరియా, వియట్నాం, తైవాన్ ప్లస్ ఈవెన్ పార్ట్స్ ఆఫ్ చైనాలో వేర్ దే యూజ్ మాస్క్ హెవీలీ, అక్కడ వాళ్ళు దే వర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ టు లార్జ్ ఎక్స్టెంట్. సో
మనము కంట్రోల్ అవుతుందా లేదా చెప్పడం కష్టము, ఎంత మాత్రం మనం ఈ ప్రివిలెన్స్ తగ్గిస్తాము వేరే విషయం, కానీ 100% ఇట్ విల్ బి రెడ్యూస్డ్. మామూలు 90 మనకు రిడక్షన్ మాత్రం ఉంటుంది. అది చెయ్యాలి. అది చేస్తూ మనము వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్, చేసినప్పటికీ యంగర్ ఏజ్ పాపులేషన్ కు అప్పటికి వచ్చే ఛాన్స్ ఉన్నది అని అనుకొని వాళ్ళు కోవిడ్ పేషెంటే అనుకొని దే షుడ్ నాట్ మీట్ విత్ దేర్ సీనియర్ పీపుల్. దాట్స్ ద మెయిన్ మెసేజ్. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిలాక్సేషన్స్ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా సరిపోయే విధంగా ఉన్నాయా, డిస్టర్బెన్స్ కాకుండా ఈ రిలాక్సేషన్స్? ఈ రిలాక్సేషన్స్ పెద్ద రిలాక్సేషన్ అని ఎట్లా అంటామండి, ఎందుకంటే మెయిన్ సిటీస్ చాలా మటుకు రెడ్ జోన్స్ లో ఉన్నాయి, రైట్? ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ ట్రావెల్ లేదు. ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉన్నారు, మా లాంటి వాళ్ళు ఎన్నో కంపెనీస్, ఇప్పుడు మా దగ్గర 10,000 ఎంప్లాయీస్ ఉంటే దగ్గర 40 to 45% మంది వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు దే ఆల్ కాంట్ ట్రావెల్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు హైదరాబాద్. సో వాళ్ళు వచ్చే వరకు అయితే మాకు ఎట్లా మా ఆపరేషన్ జరగవు కదా. సో మూవ్మెంట్ జనాలది లేనప్పుడు స్కిల్డ్ పీపుల్ అన్స్కిల్డ్ పీపుల్ ఎవరైనా కానీ ఆ జాబ్ కు స్పెషలైజ్ పీపుల్ వాళ్ళు రాలేకుంటే ఆ జాబ్ ఎట్లా నడవదు. సో ఇది మా రీటైల్ రంగంలో. అదే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంకా స్కిల్డ్ పీపుల్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళు కనుక వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చే వరకు అయితే ఏం చేయలేం కదా. సో వాట్ డస్ ఇట్ రియలీ మీన్ యాక్చువల్లీ? మీరు మీ ఇంట్లోనే ఉండంటే ఇప్పుడు నేను మా ఊరికి పోతా, మా ఊర్లో ఉందా ఫ్యాక్టరీ, నేను వచ్చి హైదరాబాద్ లో పని చేయాలి. సో ఇఫ్ యూఆర్ నాట్ ఓపెనింగ్ అప్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ క్యాల్కటా అండ్ ఆల్ బిగ్ సిటీస్, రియలీ ఇన్ వాట్ వే ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ ఎనీవన్? నేను అంటే సరే మా ఊర్లో వెళ్ళి నేను మా కిరాణా షాప్ లో కొనుక్కోవచ్చు అంటున్నారు, డబ్బులు ఉండాలి కదా కొనుక్కుంటానికి. సో కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మెయిన్లీ వైల్ సెంట్రల్ గవర్నమెంట్ హస్ డన్ అ ఫంటాస్టిక్ జాబ్. అంటే ఇంతవరకు మనము వరల్డ్ లో ఏ దేశం చేయలేని చేశాము. ఇది అసలు కర్వ్ కంప్లీట్లీ ఫ్లాట్ అయింది. కానీ ఇప్పుడు ఎకనామిక్ ది కూడా చూసుకోకుంటే వేరే విధాలలో మనం దెబ్బతినే ఛాన్స్ చాలా ఉంది. జీడిపి ఆల్రెడీ చాలా దెబ్బతింది. 40 days ఇస్ నాట్ అ స్మాల్ అమౌంట్ మనలాంటి పూర్ నేషన్ కు. ఇప్పుడు మళ్ళీ ఇంకా 15 days ఇట్లా ర్యాండమ్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతే నాట్ గోట్ టు రికవర్ ఎట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ఫుల్లీ ఓపెన్ అయినంత మాత్రం నేను అనను అసలు. ఎందుకంటే ఏదో జస్ట్ చిన్న షాప్లు ఓపెన్ చేసుకోమంటున్నారు. సో వాళ్ళకు ప్రొడక్ట్స్ రావాలి కదా, వాళ్ళ కస్టమర్స్ రావాలి కదా, కస్టమర్స్ కి ఈజీగా మూవ్ అవ్వాలి కదా. సో అవన్నీ లేనప్పుడు ఊరికే ఓపెన్ చేసుకుంటే పెద్ద వచ్చేది ఏముంది అక్కడ. సో మెయిన్ థింగ్ కంట్రోల్ అయింది, బాగా కంట్రోల్ అయింది ఇప్పటికీ. సో ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఈ డిజీజ్ గురించి 2 విషయాలు బాగా తెలుసు. బిలో 45 ఏళ్లకు వెరీ 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 లెస్ ఛాన్సెస్ ఆఫ్ యాక్చువల్లీ గెటింగ్ ఎనీ డిజీజ్ ఆర్ డిజీజ్ ప్రోగ్రెసింగ్ టు అ డేంజరస్ సిచ్యువేషన్. 1,00,000కు 5 మంది లోపలనే సఫర్ అవుతారు వాళ్ళకి కనుక ప్రీడిస్పోజింగ్ కండిషన్ లేకుంటే 45 లోపల ఉన్న వాళ్ళు. అదే 65 ఉన్న వాళ్ళు వాళ్ళకు చాలా సివియర్ అండ్ డేంజరస్ డిజీజ్ ఇది. 15 to 20% దాకా అది అయ్యే ఛాన్స్ ఉంది. సో అటువంటిప్పుడు ఆ 2 సిచ్యువేషన్స్ వల్ల మనం కొంచెం ఆ నాలెడ్జ్ తీసుకొని 65 వాళ్ళని మొత్తం కంప్లీట్లీ ఐసోలేట్ చేసుకుంటూ 45 వాళ్ళ మందికి మొత్తం ఓపెన్ చేస్తే ఎకానమీ, రెడ్ అయింది గ్రీన్ అయింది అన్ని జోన్స్ ఓపెన్ చేస్తే తప్పేముంది? లెట్ ఎవ్రీవన్ బేసికలీ మూవ్ అవుట్ దేర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎట్లా ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉంటారని తెలుసు. లెట్ దెమ్ గెట్ ద డిజీజ్, లెట్ దెమ్ దే గెట్ క్యూర్డ్ ఆన్ దేర్ ఓన్. సో అది మరీ రాడికల్ థాట్ అనుకుంటే అట్లీస్ట్ దానికి ఒక స్టెప్ ముందు జరిగి వీ నీడ్ టు చెక్. ఏదో ఒక ఏరియా తీసుకొని మొత్తం ఎంతమంది ఉన్నారు డిసీజ్, మనం అనుకున్నట్టు రియలీ 0.001% లేకపోతే ఎక్కువ ఉన్నారా? సో ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ దట్ దెన్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ ఎ డిఫరెంట్ సొల్యూషన్ ఫర్ దట్, రైట్? కానీ రియలీ డిజీజ్ అసలు మన టెంపరేచర్ కైనా కానీ, మన ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ కైనా కానీ, మన వాట్ ఎవర్ రీజన్ కు మనం అనుకున్నట్టు 30,000 మంది ఉన్నారు అనుకోండి అండ్ దే ఆర్ నాట్ రియలీ స్ప్రెడింగ్ మచ్, దెన్ మళ్ళీ ఎకానమీ మూసుకోవడం పెద్ద మీనింగ్ ఏముంది అప్పుడు? రైట్, ఈదర్ ఇట్ ఇస్ డూయింగ్ దట్ ఆర్ నాట్ డూయింగ్ దిస్, రైట్? బట్ వీ నీడ్ టు టెస్ట్. అది ఏదో వేరే కంట్రీలలో పెద్దగా పాకింది అది ఎంత అయింది అని భయపడుకుంటా మనం అసలు మూవే చేయకుంటే దేర్ ఆర్ అదర్ డేంజర్స్ ఫర్ అవర్ కంట్రీ. కరెక్ట్ సార్, మీరు అన్నట్టు యూత్ అందరినీ అంటే ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో అంటే పిల్లలు లేదా పెద్దవాళ్ళు వదిలేసి మిగతా యూత్ అందరినీ పూర్తిగా వదిలేస్తే ఇంకా వేరే ప్రమాదం రాదంటారా మీరు? ఇప్పుడు చూడండి, ఒకటి హైదరాబాద్ పెద్ద 5-6 సిటీస్ పెద్ద సిటీస్లలో చాలా మంది వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోనే ఉంటున్నారు కదా, రైట్? హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, యూజువలీ 40-45 లోపల ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ లివింగ్ విత్ దర్ పేరెంట్స్. అటువంటి వాళ్ళందరూ స్కూల్ కి పంపించి పిల్లలను మళ్ళీ తర్వాత వీళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చే పని అయితే వాళ్ళ పేరెంట్స్ కలవనున్నప్పుడు దెన్ దెర్ ఇస్ నో రిస్క్ ఎట్ ఆల్. 1, 2, ఎక్కడైతే వాళ్ళ పేరెంట్స్ తోటి ఉంటున్నారో మేబీ ఇఫ్ దే కెన్ అఫోర్డ్ ఇట్
వాళ్ళ పేరెంట్స్ ను లేదా వాళ్ళ సీనియర్స్ ను ఒక సపరేట్ రూమ్ లో ఐసోలేట్ చేసి ఒక 1 month 2 months ఇప్పుడు అందరూ ఒకటే ఇంట్లో ఉండే బదులు అంటే ఐసోలేట్ అయ్యే బదులు కొంతమందిని ఐసోలేట్ చేస్తే తప్పేముంది వెన్ యూఆర్ వర్కింగ్ అవుట్ దేర్, ఓకే రైట్? సో ఎక్కడైతే వేర్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అంటే మనం మన పేరెంట్స్ తోటి ఉంటున్నాము, ఇఫ్ మన ప్లేస్ లేదు వాళ్ళని ఐసోలేట్ చేస్తానికి, మేబీ దేర్ యూ టేక్ అ కాల్ అండ్ డోంట్ గో టు వర్క్, దట్ ఈస్ ఓకే. అట్లీస్ట్ 50-70% ఆఫ్ ద పీపుల్ విల్ బి వర్కింగ్ అవుట్ దేర్. ఈ జోనల్ మూవ్మెంట్ అనేది ఐఎమ్ నాట్ రియలీ షూర్ వై ద జోనల్ మూవ్మెంట్ రియలీ వర్క్స్. ఎందుకంటే హైదరాబాద్ రెడ్ జోన్ అన్నారు, పూనా రెడ్ జోన్ అన్నారు అనుకోండి సపోజ్, సరే డస్ ఇట్ మీన్ దట్ ఇప్పుడు ఇంకా 15 days వరకు మీరు లాక్డౌన్ చేస్తారు పూనా, 15 days తర్వాత అయితే తెలుస్తారు కదా, తెలిసినప్పుడు మేబీ సమ్ అదర్ పీపుల్ విల్ గెట్ స్లోలీ. ఇప్పుడు అందరితో టచ్ ఆ రెడ్ జోన్ లో మాత్రం దే ఆర్ ఆల్ మూవింగ్ అరౌండ్ రీజనబుల్లీ ఫ్రీలీ, మేబీ దే ఆర్ ఇన్ఫెక్టింగ్ ఈచ్ అదర్. ఏదో టైం తీసిపెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయరని ఏ నమ్మకం? when there is so much asymptomatic disease out there, right? So అటువంటి ఉన్నప్పుడు let us go with what facts there are. మనం ఏమి సొంతంగా డేటా ఏమి సృష్టించాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్రెడీ దేర్. 2 lakh మంది పైన చనిపోయారు, దగ్గర 30 lakh మంది పైన ఇన్ఫెక్ట్ అయ్యారు. ఈ రిచ్ డేటా తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇఫ్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ టుమారో, లిటరలీ బేసికలీ అంటే మొత్తం బాగా ఎడ్యుకేట్ చేసి సీనియర్ సిటిజన్స్ కి ఉన్న ఏదైతే డేంజర్ ఉందో వాళ్ళకి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి, దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో యంగర్ పీపుల్ ను మీరు టచ్ చేయొద్దు, లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ లో రావద్దు అని చెప్పి మిగతా వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే వర్క్, మేబీ ఈ ఆల్రెడీ ఉన్న రిసెషన్ ను మనం ఫాస్ట్ గా అట్లీస్ట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ మేబీ ఇఫ్ వీ కెన్ డూ ఇట్ ప్రాపర్లీ వీ కెన్ యాక్చువల్లీ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. ఎందుకంటే అన్ని కంట్రీలు బంద్ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ కొంతమంది చేసుకుంటే మేబీ వీ కెన్ గెట్ 1 step ఫార్వర్డ్. చైనా ఆల్రెడీ వాళ్ళకు ఎప్పుడో అయిపోయింది వాళ్ళది, దే ఆర్ ఆల్ నౌ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్. మనం చైనా నుంచి వెళ్ళి బిజినెస్ తెచ్చుకుందాం అనుకున్నాం, ఎట్లా తెచ్చుకుంటాం? వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ టు అస్ టుడే. ఇప్పుడు షాప్లు ఓపెన్ చేయాలి అంటే అన్ని ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లు అవన్నీ కావాలి. $5 ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ ఇప్పుడు $20 పెట్టి కొనాల్సి వస్తుంది. సో వీఆర్ గివింగ్ దెమ్ మోర్ మనీ. ఇన్ఫాక్ట్ I don't think we are basically going to destroy China or at least compete with China anytime soon. We are in fact buying more and more at almost 5-6 times the cost. So anyway, to summarize, there are ways to open. We should open as quickly as possible. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ రిలాక్సేషన్స్ ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికీ ఫ్రీడమ్ ఇచ్చారు, అందరికీ కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. ఇవి సరిపోవంటారా సార్? డిజీజ్ వస్తుంది, డిజీజ్ పోతుందండి. కానీ ఈ లాస్ట్ 40 days లో ఒక్క రెస్టారెంట్, ఒక్క బారు, ఒక్క షాప్ ఓపెన్ కాకుండా, ఒక్క మాల్ ఓపెన్ కాకుండా, ఏ ప్రోడక్ట్ కన్జ్యూమ్ కాకుంటే, ఇవన్నీ చేసే ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిన తర్వాత, వాళ్ళందరూ జాబ్లెస్ అయిన తర్వాత మళ్ళీ ఎకానమీ ఎట్లా నడుస్తుంది? ఉట్టి మెడికల్ షాప్లు ఓపెన్ చేసుకొని, ఉట్టి మెడికల్ ఎక్విప్మెంట్ ఓపెన్ చేసుకుంటే మనది ఓవరాల్ సర్వీస్ బేస్డ్ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ కదా. నో వన్ ఇస్ కన్స్యూమింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. కన్జ్యూమ్ చేయాలంటే బయటికి రావాలి జనాలు. సో వీళ్ళు కానప్పుడు డెఫినెట్లీ, ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, డెఫినెట్లీ వీ షుడ్ నాట్ డూ ఇట్, రైట్? బట్ మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్. వై నాట్ అట్లీస్ట్ సీ 1 state or 1 district ఎక్కడో ఒకటి ఓపెన్ చేస్తే మేబీ దేర్ ఇస్ సంథింగ్ టు ట్రై. కరెక్ట్ సార్. ఆల్రెడీ కొన్ని దేశాల్లో 60 ఏజ్ పైన ఉన్న వాళ్ళు, 6 ఏళ్ల కింద ఉన్న వాళ్ళని బయట రాకుండా మిగతా వాళ్ళని కూడా బయటకు పంపించేటువంటి ఏర్పాటు కూడా జరుగుతున్నాయని చెప్పి వార్తలు వింటున్నాం మనం. సో మన దగ్గర అది చేస్తే బెటర్ అంటారు మీరు? చేయాలి. యాక్చువల్లీ 6 లోపల ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఈ మొత్తం ప్రపంచంలో 20 లోపల ఉన్న వాళ్ళు అసలు వేరే కండిషన్ లేకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ నో డెత్స్ అట్ ఆల్. బిలో 6 లోపల ఉండడం అనవసరం నా లెక్క ప్రకారం. వాళ్ళందరూ కూడా స్కూళ్ళకి వెళ్తే బెస్ట్. ఇద్దరు పేరెంట్స్ కూడా దెన్ ఫ్రీ అవుతారు, దెన్ వాళ్ళు కూడా వెళ్ళి వర్క్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఏజ్ పెరిగిన వాళ్ళని మాత్రం మనం ప్రొటెక్ట్ చేయాలి. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ప్రొటెక్టింగ్ ది బిలో 6 or below 10. I don't think there is any need. అట్లీస్ట్ ఇప్పుడున్న డేటా బట్టి చూస్తే there is no evidence to say that below 10 people are at any higher risk or at any risk at all. ఓకే సార్, థ్యాంక్ యూ మధుకర్ గంగారెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా ఈ ఆర్థిక వ్యవస్థ గాడిపడాలంటే ఏం చేయాలి అనే విషయం కూడా చెప్పారు. థ్యాంక్ యూ మధుకర్ గారు. థ్యాంక్స్ అండి. రెడ్డన్న గారు, ఇంతకుముందు మధుకర్ గారు మాట్లాడేది విన్నారు. మధుకర్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మొత్తం ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది సిటీలో ఉన్నటువంటి వర్కర్స్, స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరు కూడా స్కాటర్ అయిపోయి ఉన్నారు, ఊరికి వెళ్ళిపోయినారు, ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచేసి మీరు అన్నీ స్టార్ట్ చేస్తామంటే ఎట్లా సాధ్యమవుతుందని అడిగారు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయినటువంటి స్కిల్డ్ వర్కర్స్ పరిస్థితి ఏందని అడిగారు. వలస కూలిపోయినారు, ఏమంటారు దీని మీద? డెఫినెట్గా ఇప్పుడు అదే నేను చెప్పింది, ఇండస్ట్రీ ఏమైతే ఉందో వాళ్ళకి ఇప్పుడు అదే వెలుసుబాటు ఇచ్చారు.
వాళ్ళు ఏ ఫ్యాక్టరీలోనో లేకపోతే ఏ దగ్గర పనిచేస్తారో ఆ కాంపౌండ్లోనే ఉండి పనిచేసుకునే వెలుసుబాటు ఒక నెల క్రితమే కల్పించి ఉంటే వాళ్ళు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వాళ్ళ ఊర్లకు పోయేవాళ్ళు కాదు, ఎకానమీ దెబ్బతినేది కాదు. ముఖ్యంగా వాళ్ళకి కూలీలు వచ్చేవి, ఇంత ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళంతా వెళ్ళిపోయినారు, మళ్ళీ రావాలంటే రారు వాళ్ళు ఇంకొక 6 నెలలకు కానీ. సో 6 నెలల వరకు ఈ రంగంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రోగ్రెస్ అంటూ ఏముండదు. సో అదొకటి. రెండోది ముఖ్యంగా సిమెంటు స్టీలు సప్లైస్, సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇసుక కానీ కంకర కానీ ఇట్లా దాంట్లో సోషల్ డిస్టెన్స్. సిమెంట్ లారీలు ఎంతమంది వస్తారండి? ఒక డ్రైవరు, ఒక క్లీనరు. ఇప్పుడైనా అదే అప్పుడైనా అదే. సోషల్ డిస్టెన్సింగ్ ఉండే ఉంటుంది అక్కడ, ఆ విధంగానే ఉంటారు వాళ్ళు. ఇట్లాంటివి కొన్ని వెలుసుబాట్లు ఇచ్చింటే బాగుండేది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఏముంటారు, ఒకటి పైన ఒకటి పోయేది ఉండదు, దూరంగానే ఉంటారు. ఆ విధంగా ఉండింటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయినారు, సో మళ్ళీ వాళ్ళు రావడం కష్టం. అదే ముఖ్యంగా స్కిల్డ్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఊర్లకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రావాలని వాళ్లకు ఉంటుంది ఇప్పుడే, కానీ వచ్చే పరిస్థితులు లేవు కదా. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మళ్ళీ ఎట్లా వస్తారు వాళ్ళు? సొంత వెహికల్స్ లో పోయి ఉంటే సొంత వెహికల్స్ లో రాగలరు. సో ఎంతమంది దగ్గర సొంత వెహికల్స్ ఉంటాయి? లేబర్ ఎట్లా రాగలుగుతారు? సార్ 1 సెకండ్, రెడ్డన్న గారు ఆలోచన చేయాలి. అది మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఈ వెలుసుబాట్ల గురించి ఆలోచన చేసి, ఇంకో విషయం, ఇప్పుడు ఏదైనా ఈ వెలుసుబాట్లు ఇచ్చారు సంతోషం, కొన్ని రంగాల్లో వెలుసుబాట్లు ఇంకొంచెం ముందుగానే ఇచ్చింటే బాగుండేది. ముఖ్యంగా మనకి ఏదైతే గవర్నమెంట్ కి అంటే ఈ కోవిడ్ ని వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి అంటించకుండా ఉండేటువంటి సెక్టర్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లకు వెలుసుబాటు ముందుగానే ఇచ్చింటే బాగుండేదని ముందు నుంచి మీరు చెప్తున్నారు. ఎకానమీ పైన ఇంత ఇబ్బంది ఉండేది కాదు. మీరు మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటే మీరు లైన్లో ఉండండి. మనతో జాయిన్ అవుతున్నారు కిమ్స్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఎట్లా చూస్తారు నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ రిలాక్సేషన్స్, ఎట్ ద సేమ్ టైం 2 వీక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాక్డౌన్? ఒకవైపు లాక్డౌన్ పెంచుతూనే చాలా రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది ఒక వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా దీనివల్ల కోవిడ్ నుంచి మనము కాపాడుకుంటూనే ముందుకు పోగలము అనిపిస్తుందా? డెఫినెట్ గా అండి. యాక్చువల్ గా ఇది చాలా గుడ్ మూమెంట్. ఎందుకనంటే మనకి మీరు ఎప్పుడైనా కూడా సడన్ గా ఈరోజు మనం మొత్తం లాక్డౌన్ తీసేసాం అనుకోండి, ఈ ప్రాసెస్ సిస్టమ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే సడన్ గా చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఈరోజు లాస్ట్ 6 వీక్స్ నుంచి కానీ లాక్డౌన్ అనేది చేసినప్పుడు చాలా మందికి ఈ కరోనా డిసీజ్ ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అనేది చాలా మందికి ప్రజల్లో ఉన్న వాళ్ళందరికి కూడా అర్థమైంది. తర్వాత ఇప్పుడు మనం ఇదే విధంగా కంటిన్యూ చేసినా కూడా కొన్ని ఏరియాల్లో టోటల్ గా ఫ్రీగా ఉంది, కరోనా వైరస్ అనేది లేకుండా ఉంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కొన్ని ఏరియాల్లో ఈ రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ అన్న దగ్గర ఏమైతే కొంత ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకుంది. అదేవిధంగా ఈ రోజు హాస్పిటల్స్ కూడా సడన్ గా మనం 100% ఓపెన్ చేసి ఒకవేళ ఇంతకు ముందు ఉన్నట్టు ఓపీ వస్తుంది అనుకోండి, హాస్పిటల్ ఇబ్బంది, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ విధంగా స్లో లాక్డౌన్ అనేది చేస్తే చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఎందువల్ల అంటే ఈరోజు మాకు బేసిక్ గా మా హాస్పిటల్లో చూస్తే డైలీ ఒక 4-5 వేల మంది ఓపీ బ్లాక్ లో మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 5-6 వరకు ఉంటారు. వాళ్ళందరూ కనుక రేపు సడన్ గా వచ్చినా కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయడం అనేది కష్టం. కానీ మాకు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎన్ని మేము ఎక్సర్సైజ్ చేసి ఎంటైర్ సిబ్బందిని బాగా ట్రైన్ చేసి ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే అవేర్నెస్ క్రియేట్ చేసి రేపు అటెండర్స్ ని ఎంత తక్కువగా మనం తీసుకోవాలి, అదేవిధంగా వచ్చిన పేషెంట్ కూడా గ్యాప్ పెట్టి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఒక టైం అంటూ ఫిక్స్ చేసి ఈ విధంగా చేసేదానికి ప్రోటోకాల్స్, సిస్టమ్స్ క్రియేట్ చేయటం. అదేవిధంగా ఈ రోజు కొంత తక్కువ పీపుల్ వస్తున్నారు కూడా వాళ్ళందరితో ఎలా మెయింటైన్ చేస్తాం,
తర్వాత రేపు ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా స్క్రీన్ చేయాలి, వాళ్ళ వల్ల మిగతా పేషెంట్లకు కానీ హాస్పిటల్ ఎంప్లాయీస్ కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక టైం అనేది మనకి ఇచ్చిన దానివల్ల అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అది ఓపీలో. అదేవిధంగా ఇన్ పేషెంట్స్ లో కూడా మనం ఈరోజు కొన్ని ఏదైతే నెగిటివ్ ప్రెషర్స్ క్రియేట్ చేసుకోవటం, హెపా ఫిల్టర్స్ పెట్టడం, తర్వాత సపరేట్ ఐసీయూకి సపరేట్ సిబ్బంది, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ వీళ్ళందరికీ ఇవ్వటం, పేషెంట్లందరినీ డాక్టర్స్ కానీ తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్, నర్సెస్ కానీ మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్స్ కానీ ఏ విధంగా వెళ్ళి చూడాలి, అదేవిధంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ లో మనం ఏ విధంగా వీళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రతి జాగ్రత్తలో చూసుకునే దానికి మనకి ఈ స్లో సడలింపు అనేది చాలా అడ్వాంటేజ్ గా వస్తుంది, చాలా బెనిఫిట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ 2 weeks లో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ వీళ్ళందరూ కూడా బాగా స్లోగా గేరప్ అవుతారు. మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి ఈరోజు సడన్ గా 1 day చేస్తే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వస్తే ఎవరు కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మనం ఇన్ని రోజులు కష్టపడి ఈ కరోనా డిసీజ్ ని ఈ కంట్రీలో తగ్గించిందంతా కూడా ఆ బెనిఫిట్ అంతా కూడా మనకి రాకుండా పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా కూడా ఈరోజు అన్ని చాలా సౌకర్యంగా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే ఇంపార్టెన్స్ ని ఇంట్లో కానీ బయట పబ్లిక్ లో కానీ ఎక్కడైనా మనం అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఇంకొక ఏరియాకి మాల్స్కి వెళ్ళాల్సి వచ్చినా కానీ కూడా టైంని సెట్ చేసుకొని ఆ టైంలో మనం ఎంతవరకు బయట డిస్టెన్స్ ఉంటే మనం బాగా ఉంటుంది, మనకి జబ్బు అది రాకుండా ఉంటుంది అనేది అన్ని కూడా గత 6-7 వారాల నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఇక ముందు కూడా నేను ఈ లాక్డౌన్ తీసేసిన 1 week or 2 weeks అలా ఉంటే కాదు, కనీసం నెక్స్ట్ 6 months మనం ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటా పోతే మనం టోటల్ గా ఏ యొక్క ఉద్దేశంతో ఈ లాక్డౌన్ ని ప్రారంభించాము మిగతా కంట్రీస్ తో పోలిస్తే ఇది చాలా సక్సెస్ఫుల్ గా మనం జయించినట్టు వస్తుంది. ప్రతి ఒక్కరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి. మనకి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా ఈవినింగ్ ఇంటికి రాగానే స్నానం చేయటం, అవన్నీ మనం తీసుకున్న షూస్ అవన్నీ బయట పెట్టి వాటిని కూడా శానిటైజ్ చేయటం, ఆ విధంగా మన బట్టలను కూడా సపరేట్ గా పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకుంటా ఉంటే ఇంకా ఒక 2-3 నెలలు టోటల్ గా ఆ టయానికి జనరల్ గా ఈ కరోనా వైరస్ అనేది భారతదేశం నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మనం బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసినట్టు ఉంటుంది. సార్ ఒకటి ఇప్పటిదాకా ఓపీలు ఏం లేవు. ఇప్పుడు బహుశా ఎల్లుండి నుంచి ఓపీలు స్టార్ట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మన స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. కానీ ఒకవేళ ఎల్లుండి నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికే దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా జనం భయపడి వణికి వస్తున్నారు నిజానికి. సో ఈ ఓపీలన్నీ ఓపెన్ అయితే ఒక ధైర్యం వస్తుంది అనుకోవచ్చా? కొద్దిగా ఈ ప్రెజర్ తక్కువ అవుతుందా పబ్లిక్లో? ఇప్పుడు పబ్లిక్ లో ఈరోజు జనరల్ గా మనం చూసేది ఏంటంటే అండి, ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ గత 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నది మనం ఓపీలు స్లోగా హెల్త్ కేర్ లో చూడాలి. చాలా మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కానీ కార్పొరేట్స్ కానీ ఇన్సూరెన్స్ పేషెంట్స్ కానీ క్యాష్ సెల్ఫ్ గా పే చేసుకుని వచ్చే వాళ్ళందరికి కూడా గైడెన్స్ ఇచ్చింది. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఈ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తగా తీసుకుని వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మనం క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఎస్పెషల్లీ మా హాస్పిటల్లో ఒక 2 streams పెట్టాం. అంటే ఏ విధంగా అయితే ఈ కోవిడ్ సిమ్టమ్స్ లో ఏ 2-3 సిమ్టమ్స్ ఉన్నాయన్నీ కూడా ఇనిషియల్ గా స్క్రీనింగ్ చేసి దాన్ని ఒక ఎంటైర్ బ్లాక్ కింద పెట్టేసి అక్కడే అన్ని టెస్టులు చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కోవిడ్ అనుకుంటే గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నాం, ఒకవేళ నెగిటివ్ అనుకుంటే మనం మెయిన్ హాస్పిటల్కి పెడుతున్నాం. ఈ సిమ్టమ్స్ ఏమీ లేని అన్ని కూడా మనం మెయిన్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకొని అక్కడే చూస్తున్నాం. వీళ్ళ ఓపీ కూడా 2 సపరేట్ బ్లాక్స్ లో పెట్టాం. సో దట్ వచ్చిన ప్రతి పేషెంట్ వల్ల ఇంకో పేషెంట్ కి సోకకుండా ఉండాలనే ఉద్దేశం ముఖ్యంగా. రెండోది, ఎవరైతే వీళ్ళందరి కొరకు కష్టపడి హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా చూస్తున్నారో వాళ్ళకు కూడా సోకకుండా ఉండాలని
ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఈ మాస్క్స్ ఎలా కంటిన్యూగా వేసుకోవాలి, వాళ్ళని పేషెంట్ దగ్గరికి ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కానీ ప్రొసీజర్స్ ఏదైనా చేయాలనే కానీ గత 2-3 వారాలుగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళందరికీ చెప్పటం, దాంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్, గవర్నమెంట్ ఏ విధంగా మనకు రూల్స్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేయటం ఇవన్నీ కూడా వీళ్ళకి ట్రైన్ చేశాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు దగ్గర మా హాస్పిటల్ 4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఈ 4,000 మందికి ఒక్కరోజు పిలిచి చెప్పినంత మాత్రాన వాళ్ళకి అర్థం కాదు. ఇది ప్రాక్టికల్ గా ఎవ్రీ డే వీళ్ళు ఉన్న హెడ్స్ అందరినీ పిలిచి వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా గత 2 వారాల నుంచి బాగా ట్రైన్ చేశాం. ఇప్పుడు ఎలాంటి నంబర్ వచ్చినా కూడా కిమ్స్ హాస్పిటల్ రెడీగా ఉంది తీసుకొని వాళ్ళని ట్రీట్ చేసేదానికి. ఆ స్ట్రీమ్స్ అటు పేషెంట్స్ కి ఒకరి పేషెంట్ నుంచి ఇంకొకరికి సోకకుండా, అదేవిధంగా పేషెంట్ల నుంచి హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నీషియన్స్ కానీ హౌస్ కీపింగ్ పీపుల్ కానీ ఫుడ్ అండ్ బెవరేజ్ కానీ ఎవరికి సెక్యూరిటీ పీపుల్ కానీ చాలా తరువుగా ట్రైనింగ్ ఇచ్చాం, చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం. కానీ ఒక విన్నపం ఏంటంటే ఈరోజు ఓపెన్ చేశాం కాబట్టి వచ్చే ప్రతి పేషెంట్ ఏమిటి అనేది కాకుండా ఈ యొక్క హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఏ విధంగా చెప్తే అదే విధంగా మీరు పాటించి దాన్ని ఆ విధంగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఎంత తొందరగా హాస్పిటల్ నుంచి మీరు బయటికి వెళ్ళిపోగలిగితే మీకు సేఫ్టీ బాగా ఉంటుంది, మాకు కూడా అంటే మిమ్మల్ని ట్రీట్ చేసి మిమ్మల్ని చూసుకునే వాళ్ళందరికి కూడా సేఫ్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రోటోకాల్స్ ని ఇంతకుముందు మన కంట్రీలో యాక్చువల్ గా డిసిప్లిన్ అనేది చాలా తక్కువ. నేనేంటి ఈ ప్రోటోకాల్ ఫాలో అవటం ఏంటి అనేది అలాంటివన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ 3 నుంచి 4 నెలల వరకు ఎప్పుడైతే మనకు టోటల్ గా కోవిడ్ 0 అవుతుందో ఆ టైం వరకు మన హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా సరే వాళ్ళు ఏది చెప్తే మీరు గనక వచ్చిన టైంలో అదే గనక చేస్తే చాలా వరకు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సార్ ఇప్పుడు ఇప్పటికే దాదాపు 45 రోజుల నుంచి పూర్తిగా స్తంభించింది. సో ఈ లాక్డౌన్ అనేది హెల్త్ సెక్టర్ మీద కూడా బాగా ప్రభావం చూపించింది. అన్ని చిన్న ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దాకా కూడా పూర్తిగా అయిపోయింది. ఎట్లాంటి ప్రభావం చూపించింది మెడికల్ సెక్టర్ పైన? చాలా ప్రభావం చూపెట్టిందండి. ఇంతకుముందు మనం 100 మంది వచ్చేదంతా కూడా ఇప్పుడు 25 నుంచి 30 పేషెంట్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి రావటం జరిగింది. అంటే 1/3, 1/4 వరకు బాగా పడిపోయింది. చాలా చిన్న చిన్న హాస్పిటల్స్ లో అసలు టోటల్ గా 100% రావటం మానుకున్నారు. దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ కేర్ అనేది ఎక్కువగా ఆపరేషనల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక పేషెంట్ కి దగ్గర 7-8 మంది సిబ్బంది ట్రీట్ చేస్తూ ఉండాలి. తర్వాత కన్జ్యూమబుల్స్ కాస్ట్ అన్ని ఉంటాయి. కాబట్టి మనకి ఈరోజు హాస్పిటల్ పేషెంట్స్ వచ్చినా లేకపోయినా ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది వచ్చిన దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా వరకు బాగా హెల్త్ కేర్ లో కూడా ఎఫెక్ట్ అయింది. ఎప్పుడు కూడా హెల్త్ కేర్ ఎఫెక్ట్ కాదు అనుకున్నది కూడా ఈరోజు హెల్త్ కేర్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని అంతా ఓవర్కమ్ చేయాలి అంటే ఎలాగో 6-7 వారాలు ఇళ్లలోనే ఉన్నాం కాబట్టి వచ్చే సంవత్సరంలో మనకి ఏదైతే హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం గనక కొంతవరకు వాడుకోకుండా పనిచేయటం మొదలెడితే చాలా వరకు ఎకానమీని మనం మళ్ళా దారిలో పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే సెకండ్ సాటర్డేస్ మిగతా పండగలు మనకు చాలా ఎక్కువ మన కంట్రీలో మిగతా కంట్రీస్ తో పోలిస్తే. ఇలాంటి హాలిడేస్ అన్నింటినీ ఈ ఒక్క సంవత్సరం పక్కన పెట్టి పనిచేస్తే మనం ఏదైతే దెబ్బతిన్నామో ఆ ఎకానమీని అంతా మళ్ళా కూడా మనం బయటకు తెచ్చుకోవచ్చు. చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ వీటికన్నిటికి కూడా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు, చాలా విషయాలు చెప్పారు. రైట్, రెడ్డన్న గారు, ఇంకొక విషయం, ఇప్పటికీ మనం ఇంతకుముందు స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎవరి గురించి మాట్లాడుతుంటే వలస కూలీలు అందరూ కూడా పోయినారు. వేరే రాష్ట్రాలకు చెందినటువంటి కూలీలు అందరూ కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే నిన్నటి నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయినాయి. ఈ ట్రైన్లో ఒక్కొక్కసారి 1000 మందికి పైగా కూలీలు వెళ్ళిపోతున్నారు. కేరళ నుంచి, మన దగ్గర నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు రావాలంటే మళ్ళీ కనీసం 3 నుంచి 4 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో తెలియదు. వాళ్ళు ఇంతకీ వెంటనే రావడం ధైర్యం చేస్తారో కూడా తెలియదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్, స్పెషల్లీ కన్స్ట్రక్షన్లో అయితే చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? పరిస్థితి ఎంత ప్రభావం పడుతుంది మన కన్స్ట్రక్షన్ రంగం పైన?
డెఫినెట్గా ఒక 80% ప్రభావం పడుతుంది. 80%. చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తే, వారే నా దగ్గర 10 మంది ఉన్నారు, ఆ 10 మందిని నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను, వాళ్ళకు భోజన సదుపాయాలు ఇచ్చాను, అట్లా పెట్టుకున్న వాళ్ళు ఓకే. పెద్ద పెద్ద వాళ్ళలో లార్జ్ స్కేళ్లలో ఉండి వాళ్ళు అంటి ముట్టకుండా ఉండి వాళ్ళకి సౌకర్యాలు ఏమి కల్పించకుండా ఉంటే వాళ్ళంతా చాలా మంది వెళ్ళిపోయినారు. వాళ్ళు డెఫినెట్గా ఇది రిక్యూప్ కావడానికి 6 నెలల నుంచి 8 నెలలు పట్టచ్చు. ఇందాక భాస్కర్రావు గారు చెప్పినట్టు ఒక్క విషయం, భారతదేశంలో ఈ కరోనా వ్యాధిని తరిమేయాలి అంటే ఈ నిబంధనలన్నీ పాటించడం ఒకటైతే, రేపు పొద్దున్నే వ్యాక్సిన్ తయారయ్యి ఆ తయారైన వ్యాక్సిన్ని ఇందాక ఎవరో మార్నింగ్ ఎక్కడో న్యూస్లో చదివాను 1000 రూపాయలకు అమ్ముతామని. అట్లా కాకుండా ఆ తయారైన వ్యాక్సిన్నే ఇట్స్ ఏ కంపల్సరీ. అంటే మీరు సబ్సిడీ ఇస్తున్నారు కదా, బియ్యమో ఇంకోటి దానికి బదులు అయ్యా మీరు ఈ వ్యాక్సిన్ అందరూ వేసుకోండి, ఈ నెలలో వీఆర్ సప్లయింగ్ అని. సో బల్క్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటే మీకు 100 రూపాయలకు ఒక వ్యాక్సిన్ వచ్చే పరిస్థితిని కల్పించి అందరికీ వ్యాక్సిన్ వేసేటువంటి సదుపాయాన్ని కల్పిస్తే బెస్ట్ ఒకటి. రెండోది, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉండి అక్కడ రోజు 50 పేషెంట్లు 100 పేషెంట్లు అంటూ ఉంటే డెఫినెట్గా వచ్చేవాడికి భయం ఉంటుంది. మళ్ళీ పోవాలా, మళ్ళీ ఎప్పుడో వీళ్ళు లాక్డౌన్ అంటారు, లాక్డౌన్ అంటే మళ్ళీ మేము పరిగెత్తుకొని రావాలి పొట్ట చేతిలో పట్టుకొని. అందులో మనం పోయిన తర్వాత కూడా ముందు మాకు కేర్ తీసుకోలేదు, ఇక్కడే ఏదో కలో గంజో ఇంకో దగ్గర తక్కువ, ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇస్తారు, 700 రూపాయలు ఇస్తారు, ఇక్కడ 200 రూపాయలకి పని చేసుకుంటాం, ఈ వ్యధంతా ఎందుకులే అని అనుకుంటే చాలా కష్టమైపోతుంది. చాలా ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు కానీ ఆ జనపనార పరిస్థితి కలకట్టాల వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎక్కడెక్కడి నుంచో పనిచేసేవాళ్ళు దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్లకు ఇక్కడ మనకి స్వర్ణకారులు దగ్గర పనిచేసేవాళ్ళు 15 నుంచి 20 వేల మంది వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే ఆ ఫీల్డ్ని వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి స్కిల్డ్ లేబరు మళ్ళీ రాలేరు. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, చేత కాదు. ఇప్పుడు మనకి మిగతా చిన్న దాంట్లో అయితే పర్వాలేదు కానీ చాలా స్కిల్డ్ లేబర్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం, ఒకవేళ కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటే వాళ్ళని నేర్పించుకోవడానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు కొద్ది రోజుల తర్వాత దీన్ని కొంచెం కట్టడి చేసి ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే ఒకేసారి ఢమ్మని అందరినీ కలవమని చెప్పి మళ్ళీ వచ్చేసి మళ్ళీ లాక్డౌన్ చేసే ప్రమాదం ఏర్పడకుండా ఎవరైతే ఉన్నారో చిన్నగా వెలుసుబాట్లు ఇస్తూ వాళ్ళలో ఒక క్రమశిక్షణ లేదు, ఎగోయిజం ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు నేను కూడా క్యూలో రావాలని అని మాట్లాడతారు. అట్లా కాకుండా హూ ఎవర్ మేబీ, ఎవరైనా పర్వాలే వాడు క్యూలో రావాలి, ఎవరైనా ఉండాలి, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనేది ఒకటి. ఇప్పటికే చాలా మంది మనం చూస్తున్నాం, సామాన్యులు ఎవరో పెద్ద మల్టీ బిలియనీర్లు కాకుండా మిగతా వాళ్ళంతా ఎవరో ఇళ్లలో పని మనుషులంతా మాన్పించాం, మనమే వస్తామన్నా కూడా వద్దు బాబు అని. సో మన పనులు మనమే చేసుకుంటున్నాం. అంటే కొంతవరకు డిసిప్లిన్ వచ్చింది. ఇదే డిసిప్లిన్లో ఉండి అయ్యా మనం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా నేను తగిలించుకొని పోయి నా తండ్రికో నా కొడుక్కో లేకపోతే ఎవరికైనా ఇబ్బంది, నా గర్భవతైన నా కోడలికో కూతురుకో తగిలిస్తే వాళ్ళ బ్రతుకు ఇబ్బంది పడుతుంది అనేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరిలో కలిగి అది చేరేటట్టు చేయాలి. ప్రభుత్వాలు కూడా ఇంకా అయ్యా మీరు పని లేకపోతున్నారు, ఎవ్రీడే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా డన్ ఏ వెరీ గుడ్ జాబ్, ఎక్సలెంట్ జాబ్. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా మీరు బయటికి ఇన్ని వెలుసుబాట్లు ఇచ్చారు, ప్లీజ్ మెయింటైన్ క్యూ, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, తర్వాత ఈ మాస్కులు ధరించండి, మాస్కుల వల్ల చాలా కట్టేలు అవుతుంది, తర్వాత చేతులు కడుక్కోవడం వల్ల కట్టేలు అవుతుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తానే మీరు కాళ్ళు చేతులు ముందు పూర్వకాలం సాంప్రదాయాలు బకెట్ ముందే ఇంటి ముందు పెట్టాలి, సబ్బుతో కడుక్కోవాలి, చెప్పులు అక్కడే వదలాలి, చెప్పులతో ఇంట్లోకి రాకుండా, ఇట్లాంటి కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటిస్తే డెఫినెట్గా కరోనా నుంచి మనం మన పెద్దల్ని రక్షించుకోగలుగుతాం, మన దేశాన్ని రక్షించుకోగలుగుతాం, మన ఎకానమీని బూస్ట్ చేయగలుగుతాం. డెఫినెట్గా ఇది పాటించాలంటే ఒకేసారి పొలవమని వదిలేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. మొదటికి వస్తే ఇంకా మన ఎకానమీ దెబ్బతినటమే కాకుండా ఆత్మస్థైర్యం పోతుంది. ప్రతిసారి వస్తుంది పోతుందంటే పనిచేసేవాడు రాడు, పనిచేసేవాడికి నిరుత్సాహం అవుతుంది.
ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి దురావస్థ ఏర్పడింది. దీన్ని మళ్లీ రాకుండా చేయాలంటే డెఫినెట్ గా కొన్ని ఆంక్షలు విధించాల్సిందే. ఆంక్షల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందే. సో ఎకానమీ ముందు, ప్రాణం కంటే ఎకానమీ, డబ్బులు ముఖ్యం కాదు. ఇప్పుడు మనకు స్పెండింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసే పరిస్థితి, కొనుగోలు శక్తి చాలా వరకు తగ్గిపోయింది. సో మళ్ళీ పుంజుకోవాలి అంటే మనం మళ్ళీ హెల్త్ కేర్ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి హెల్త్ ఎట్లా ఉంది, హెల్త్ మెయింటైన్ చేసుకుని ఎవరికి మళ్ళీ ఈ మహమ్మారి నుంచి సోకకుండా కట్టడి చేసుకుంటూ నెమ్మదిగా ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటి అలవాటు. అయ్యా మార్నింగ్ సోషల్ డిస్టెన్స్ పార్టీ, ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ముక్కుకు లేకుండా పోవటం లేదు కదా. మొన్న ఎక్కడో వీడియో చూసాను, చిన్నపిల్లలు అమ్మో అది మాస్క్ లేకపోతే ఏడుస్తున్నాడు. సో దట్ షుడ్ క్రియేట్, ఆ విధంగా అవేర్నెస్ రావాలి. బయటికి వెళ్ళంగానే ముక్కుకు మాస్క్ వేసుకోవాలి అనేది రావాలి. ఆ విధంగా రాగలిగితేనే డెఫినెట్ గా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో జాయిన్ అవుతున్నారు వెంకటేశ్వరరావు గారు, వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన దగ్గర. వెంకటేశ్వరరావు గారు, ఇప్పటివరకు అయితే 45 రోజుల నుంచి అన్ని వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉన్నాయి. ఇక ఎల్లుండి జరగబోయే 5వ తేదీ నాడు జరగబోయేటువంటి రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన ఏం నిర్ణయం తీసుకుంటారనేది. కానీ చాలా వరకు అయితే వైన్ షాప్స్ తెరవాలనేటువంటి డిమాండ్ అయితే మనం చూస్తున్నాం. నెల రోజుల నుంచి విపరీతంగా ఉంది. దానివల్ల చాలామంది ఆరోగ్యాల మీద ప్రభావం చూపించింది. చాలామంది రకరకాల మన స్పిరిట్ తాగి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. మీకేమనిపిస్తుంది, 5వ తేదీ నాడు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో రిలాక్సేషన్ ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైన్ షాప్స్కి ఇచ్చే అవకాశం ఉందనిపిస్తుందా? మీకు ఏమైనా సూచనలు ఉన్నాయి అట్లాంటివి? ప్రెసెంట్లీ అయితే అలాంటి సూచనలు ఏమీ లేవండి. బేసిక్లీ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్స్ లో వైన్ షాప్స్ కూడా తెరుచుకోవచ్చు, రెడ్ జోన్ ఓన్లీ ఒక జోన్ లో తప్ప మిగతా జోన్స్ లో తెరుచుకోవచ్చు అనే విధంగా ఇచ్చారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మా వైన్ షాప్స్ తెరిచి దానికి ఒక సమ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఇలా తెరవాలి, ఈ టైమింగ్స్ ప్రకారంగా తెరవాలి అనేది ఇస్తారా, మామూలుగా ఇస్తారా అనేది మా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ అండి. దాని తర్వాత ఇక్కడ ఒకటి వైన్ షాప్ ఏదో మా దగ్గర తాళాలు ఉంటాయి, లోపల షాపులు ఉంటాయి, తీసి అమ్మేయడం అనేది కాదు. ఇక్కడ ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అండి. అంటే డిపో నుంచి మా గవర్నమెంటే మొత్తం సప్లై చేసేది. గవర్నమెంట్ మాకు సప్లై చేస్తూ ఉండి మాకు సరైన టైంకి సరుకులు వస్తూ మేము అమ్మడానికి వీలుండే పద్ధతి ప్రకారంగా ఉంటేనే వైన్ షాప్స్ తెరవడానికి ఈజీ ఉంటుంది. అది కాకుండా మా దగ్గర మీరు తెరుచుకోండి అనగానే మీరు తెరిచేసుకుంటే మా దగ్గర ఉన్న స్టాక్ గంటలో అయిపోవచ్చు, ఒక రోజులో అవచ్చు, 2 రోజులు అయిపోతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే విధానాలు, దానికి ఉన్న సిస్టమ్స్ ఎట్లా అయితే పాటించాలో, సోషల్ డిస్టెన్స్, ఇవన్నిటికీ కూడా ఒక గైడ్ లైన్స్ మాకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మేము తెరవడానికి ఈజీగా ఉంటుంది. ఇటు ఈ కంటేజియస్ డిసీజ్ అనేది స్ప్రెడ్ కాకుండా ఒక కంట్రోల్ చేయొచ్చని మేము అనుకుంటున్నాం అండి. సార్, 45 days నుంచి షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్న చాలా మంది ప్రజలు కొంతమంది. కానీ ఒక్కసారి నిజంగానే రిలాక్సేషన్ ఇస్తామని చెప్తే రేపు మొత్తం జనం అంతా వచ్చి మీ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది వైన్ షాప్ల దగ్గరికి. ఒకటి మీరు అన్నట్టు సోషల్ డిస్టెన్స్ ప్రమాదం ఒకటి ఉంటుంది. రెండోది ప్రోడక్ట్ ఉందా, సరిపోయేంత సరుకు ఉందా షాప్ లో సరుకు ఉంటుందని అంటే, మేము ఇప్పుడు మామూలుగా ప్రతి రీటైలర్ అంటే స్టేట్ లో 2300 షాపులు ఉన్నాయండి. ప్రతి వాళ్ళు కూడా కొందరికి డబ్బు ప్రకారంగా వారం రోజులు స్టాక్ పెట్టుకుంటాడు, కొన్ని 2 రోజులు స్టాక్ పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా రొటేషన్ బిజినెస్ అండి ఇది. సో ఇందులో ఎంతవరకు ఎవరి దగ్గర స్టాక్ ఉంటుంది అనేది ఆ రోజు ఓపెన్ చేసి ఎవరెంత కొనుక్కుపోతారో, ఇందాక రెడ్డన్న గారు చెప్పినట్టు పానిక్ అయిపోయి ఒకటేసారి వచ్చి మాకు మళ్ళీ రేపు దుకాణం ఉంటుందో ఉండదో అనే భయంతో కొనుక్కుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, దుకాణం టైం ప్రకారంగా రోజు తెరుస్తారు, సఫిషియెంట్ స్టాక్స్ దొరుకుతాయి. అంటే గవర్నమెంట్ సప్లై చేయాలి. ఇప్పుడు సఫిషియెంట్ స్టాక్ నా దగ్గర ఉండకపోయినా గవర్నమెంట్ డిపోస్ లో కనుక ఉంటే మేము డబ్బు ఇచ్చి కొనుక్కొని తీసుకురావడానికి వీలుండేటట్టు ట్రాన్స్పోర్ట్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్ ఒక సిస్టమ్ గా ఆలోచన చేసుకొని మాకు పర్మిషన్ ఇస్తుందని అనుకుంటున్నాం. అప్పుడు ఈ పానిక్ అయిపోకుండా జనం ఎగపడి, ఇప్పుడు మీరు అన్నట్టు 45 రోజులు కి అంత పానిక్ అయిపోయి ఉన్నారు కనుక ఒక్కసారి ఎగపడతారు అనేది కాకుండా ఫేజ్ మేనర్ గా అన్ని మామూలుగా దుకాణాలు తెరుస్తారు, ఓన్లీ టైమింగ్స్ తక్కువ ఉండొచ్చు, లేదా మామూలు టైమింగ్ లోనే ఉంటాయి, అన్ని సరుకులు దొరుకుతాయి అనేది ఒక మెసేజ్ హ్యాస్ టు బి
ఈవెన్ ఇన్ సోషల్ మీడియా అన్ని తెలిస్తే ఏ షాప్ వాడి దగ్గర ఉన్నవాడు వాడి దగ్గరే వెళ్ళి కొనుక్కుంటాడు. అంతేగాని ఇప్పుడు రెడ్ జోన్ లో లేదు గ్రీన్ జోన్ లో ఒకటే చోట దుకాణం ఉంది అన్నారు అనుకోండి, ఆ గ్రీన్ జోన్ అదేదో వేరే దేశం కాదు కదండి. ఈ మామూలుగానే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మామూలుగా ఇక్కడ మార్కెట్ 3 కిలోమీటర్లు తిరగండి అంటేనే తిరగటం లేదు. ఇక ఇప్పుడు అది ఆ పద్ధతి పట్టించుకున్నవాడు వాడు వెళ్ళిపోయి అక్కడ కూడా కొనుక్కొని రావడం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే పోలీస్ వాళ్ళకి ఎక్కువ పని పెట్టినట్టు, ఎక్సైజ్ వాళ్ళకి ఎక్కువ కంట్రోల్ చేసేటట్టు, ఇవన్నీ కన్నా సిస్టమేటిక్ గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ జోన్స్ కన్నట్టు అలానే మాకు కూడా రీటైలర్స్ కూడా ఒక గైడ్ లైన్స్ ఇస్తే స్మూత్ గా బిజినెస్ అవుతుందనే ఉద్దేశం మాకుంది. సార్ ఇప్పుడు మరి ఒక డిపోల్లో సరుకు ఉందా ఆల్రెడీ? సాధారణంగా మీకు సప్లై చేయడానికంటే ముందు డిపోలో జనరల్గా ఎంత సరుకు పెడతారు, ఎన్ని రోజులకు సార్ ఇప్పుడు సరుకు పెడతారు? సడన్గా ఇప్పుడు ఓపెన్ చేయగానే డిపోలో ఉన్న సరుకు ఎన్ని రోజులు సరిపోతుంది? డెఫినెట్ గా డిపోలో సరుకు అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఒక 500 బ్రాండ్లు ఉంటాయండి. 500 బ్రాండ్లు తగ్గట్టు డిమాండ్ ప్రకారంగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకున్నారు. ఇప్పుడైతే రేపటి రోజున మేమందరం కలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరం ఒకటేసారి వెళ్ళిపోయి కొనే పద్ధతి రాకుండా వారం కింద 2 రోజుల కింద స్టాక్ ఇస్తూ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటే ఈ షార్టేజ్ అనేది ఉండదు. ప్రెసెంట్లీ ఈ రోజున సఫిషియెంట్ స్టాక్స్ డిపోలు అన్ని మెయింటైన్ అవుతున్నాయండి. అన్ని బ్రాండ్లు ఉండొచ్చు, కొన్ని ఏవో 1-2 బ్రాండ్లలో అంటే 180 ml ఉండకపోవచ్చు, లేకపోతే ఫుల్ బాటిల్ ఉండకపోవచ్చు. కానీ అది దట్ ఈస్ నాట్ క్రైటీరియా. ప్రోడక్ట్ అసలు అవైలబిలిటీ ఉందా అనేది కావాలి, అంతేగాని ఇప్పుడు దాని ప్రకారంగా అసలు అది లేదు సరుకు లేదు అన్న మాట ఉండదండి. ఈ రోజున లిక్కర్ దొరకటం లేదు అంటున్నారు కానీ పలానా బ్రాండ్ దొరకటం లేదని అంటలేదు. కనుక లిక్కర్ దొరికితే చాలు అనే ఒక మందు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి దొరికినప్పుడు తీసుకుంటారనే ఆశతో డెఫినెట్ గా స్టాక్ అయితే ఉంటుందండి. సరే ఇప్పుడు చాలా రోజుల నుంచి డిస్టిలరీస్ అన్ని కూడా బంద్ ఉన్నాయి. మరి వెంటనే స్టార్ట్ చేయగానే సరిపోయేంత రా మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉందా? అంటే మీకు అందాజా చెప్తున్నా, మీకే మీకు అంచనా ఉంటుంది కాబట్టి వెంటనే అంత రా మెటీరియల్ ఉందా? స్టార్ట్ అవుతుందా? తెలంగాణలో 18 డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్ ఉన్నాయండి. 12 డిస్టిలరీస్ అండ్ 6 బ్రూవరీస్ ఉన్నాయండి. అంటే 18 ఉన్నాయండి. 18 డిపోలు వాళ్ళ తగ్గట్టు ప్రకారంగా వాళ్ళ ప్రొడక్షన్స్ ప్రకారంగా స్టాక్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కొంచెం స్టాక్ ఉంటుంది. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ తీసుకొని వచ్చి మాకు డిపోస్కి వచ్చేసరికి అది ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3-4 డేస్ టైం పడుతుంది. ఈ 3-4 డేస్ టైంలో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అని పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళ మార్నింగ్, అంటే డిస్టిలరీస్ కి బ్రేవరీస్ కి. సో అలానే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. వాళ్ళకి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు, డిపోస్ కి రావడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు షార్టేజ్ తక్కువ ఉంది అనే మాట రాదండి. సరే సార్, ఇప్పటికీ మీరు అన్నట్టు చాలా వరకు బీర్ ప్రోడక్ట్ తయారు చేసి డిపోకి పంపించున్నారు కదా, 45 రోజుల నుంచి బీర్ ఉంది. బీర్ ఏదో ఎక్కువ రోజులు ఉంటే ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అలాంటిది ఏం లేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ బీర్ ఎప్పుడు కూడా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి డిపోస్కి వస్తూ ఉంటుందండి. అదే ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి. అదేంటి డెడ్ స్టాక్ ఎప్పుడు ఉండదు. మేమైనా కూడా కొనుక్కుంటే ఒక 100 పెట్టెలు కొంటాం, 200 పెట్టెలు కొంటాం, సీజన్ లో 300 పెట్టెలు కొంటాం. కానీ మార్చ్ లో బంద్ అయిందండి. 22nd క్లోజ్ చేసాం లాక్డౌన్. అంటే ఫిబ్రవరిలో కొన్న స్టాక్ కూడా దానికి ఒక 6 months టైం ఉంది అని అంటే హార్డ్లీ వీ క్రాస్ ఓన్లీ 1.5 months టైమే అయిపోయింది. బీర్కి ఎప్పుడు కూడా అలాంటిది ఉండదు. ఏదో కొందరి దగ్గర డెడ్ స్టాక్ మిగిలిపోయి ఉంటుంది, అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బీర్కి కూడా ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి. బీర్ ఈజ్ బెస్ట్ బిఫోర్, అంటే ఆ రోజు కన్నా ముందర తాగితే మంచిగా ఉంటుంది అంటారు. కానీ ఎన్ని రోజులు బీర్ ఎన్ని రోజులకు బెస్ట్ బిఫోర్ తాగొచ్చు? బీర్ బెస్ట్ బిఫోర్ 6 months. అంటే దానికి క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఎలా అయితే ఉందో ఆ టైం వరకు 6 months దాకా బాగుంటుంది అని అంటున్నాడు. కానీ 7th month తాగితే అది పాడైపోయిన డ్రింక్, అది నువ్వు తాగకూడదు అనేది లేదు ఎక్కడ. ఎక్సైజ్ రూల్లో కూడా అలా లేదు. ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మందులు ఉన్నాయనుకోండి, దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశాడు ఎక్స్పైరీ డేట్ అని. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండదండి, బెస్ట్ బిఫోర్ అని అంటాడు. అంటే ఆ లోపల తాగు మంచిగా ఉంటుంది అని అంటున్నాడు వాడు అక్కడ. సో దట్ డజంట్ మీన్ దట్ 6 months లోపల పాడేయాలి. అది కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేసి ఇది పాడైపోయింది అని చెప్పిన తర్వాతనే దీన్ని డిస్ట్రాయ్ చేస్తారండి. రైట్ సార్, ఇంకోటి ఇప్పుడు సరే బీర్ అవి కాకుండా మామూలుగా ఇప్పటికే చాలా వరకు ప్రోడక్ట్ అక్కడ ఆగిపోయింది, ఇక్కడ రా మెటీరియల్ మధ్యలో ఆగిపోయింది. ఆ రా మెటీరియల్ ఏదైనా పాడే పరిస్థితి ఉంటుందా ఈ డిస్టిలరీస్? ఉంటుందండి. అంటే ఇప్పుడు డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర కానీ, అంటే డిస్టిలరీస్ వాళ్ళ అంటే బీర్ ఎస్పెషల్లీ ఒక కంటైనర్ లో బ్రూ అవుతున్న టైంలో
అది తయారైపోయింది, దాన్ని బాటిలింగ్ చేయకుండా ఆపేశారు సడన్ గా. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ కంపెనీ వాళ్ళు చెప్పడం ప్రకారంగా 20%, 25% ఏదో ఖర్చు అడిషనల్ గా స్పెండ్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చట. అది బ్రేవరీస్ కంపెనీస్ వాళ్ళు కనుక దే కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అండి, ఎందుకంటే వీఆర్ ది రీటైలర్స్. కానీ వాళ్ళు చెప్పడం ప్రకారంగా, వినడం ప్రకారంగా ఏంటంటే ఆ బ్రూ ఏదైతే ఉందో ఒక కంటైనర్ లో ఉన్నది, అది రీఫిల్లింగ్ చేసేదాకా అది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక దానికి రీఫిల్లింగ్ కి టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. కొన్ని కంపెనీస్ కి ఇచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయినా కూడా టైం అయిపోయినా దానికి 20-25% అడిషనల్ ఎక్స్పెండిచర్ చేసి దాన్ని మాడిఫై చేసుకోవచ్చు అని అంటున్నారు వాళ్ళు. ఒకటి సార్, మీరు డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి అడుగుతున్నా, చాలా వరకు వైన్ షాపులని ఖాళీ అయిపోయినాయి, బ్లాక్లో అమ్మేసినారు, ఇక వైన్ పర్మిషన్ ఇచ్చినా కూడా వైన్ షాప్ షట్టర్ తీస్తే లోపల ఏం లేదు అన్నటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. సార్ ఇది సార్ 2300 అవుట్లెట్ అండి, అందరూ ఒకేలాగా ఉండరు, ఒకటే చోట ఉండదు కనుక ఎక్కడో కొన్ని చోట్ల, అంటే 2300 షాపులు అయితే డ్రై కాదు కదండి, ఇక్కడ 300 దుకాణాలు, ఒక 500 దుకాణాలు మాక్సిమం వేసుకున్నా కూడా కొందరు అమ్మేశారు, కొన్ని చోట్ల దొంగతనాలు అయినాయి. ఇవన్నీ కూడా మీడియాలో చూస్తున్నాం, కొందరు చెప్తున్నారు ఇలా జరిగాయని. కానీ వాళ్ళ దగ్గర దొంగతనం అయిన చోట మొత్తం స్టాక్ అంతా అప్పుడు దొంగతనం కాలేదు, కొన్ని చోట్ల అయినాయి. అంటే ఇట్స్ ఎ రొటీన్, ఇది జరిగింది. కానీ ఆ ప్రకారంగా చూస్తే అన్ని దుకాణాలలో స్టాక్ డ్రై అనేది ఏమి ఉండదండి. ఒక రోజుకు 2 రోజులకు స్టాక్ వాళ్ళ పెట్టుబడి బట్టి డిపెండింగ్ ఆన్ ద అవుట్లెట్ అండి. కొన్ని పెద్ద అవుట్లెట్స్ ఉన్నాయి, బాగా సేల్ డైలీ అవుతున్న దగ్గర 5 రోజులకో 10 రోజులకో స్టాక్ పెట్టుకుని ఉంటాడు. కొంత జాగా స్టాక్ తక్కువ ఉన్న చోట రీటైలర్ తక్కువ అమ్ముతాడు రోజుకి అన్నవాడు హ్యాండ్ టు మౌత్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు సిటీలో కానీ కొన్ని చోట్ల డిస్ట్రిక్ట్స్ లో, వాళ్ళు తక్కువ స్టాక్ ఉంటుంది, వాళ్ళ దగ్గర 21st నాడు సేల్ అయిపోయి ఉంటుంది. అంటే 22nd ఈజ్ లాక్డౌన్, ఒకటే రోజు కదా అని అనుకొని మండే నాడు తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో 21st నాడు సేల్ అయిపోయింది, వాడు మళ్ళీ డెఫినెట్ గా డిపోకి రావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అంటే మీరు అన్నట్టు అన్ని దుకాణాలు ఖాళీ అయిపోయినాయి మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు, అందరూ కూడా తెరిచి అమ్మారని మాత్రం కూడా తప్పండి అది. ఓకే సార్, చివరికి ఒక మాట చెప్పండి, మే 7వ తేదీ తర్వాత అంటే 8 నాడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్లో ఓపెన్ చేయడానికి అనుమతి ఇస్తే సరిపడా సరుకు షాపుల్లో ఉందా? ప్రజలందరికీ ఏం చెప్తారు? చాలామంది నిజంగానే పరిగెత్తుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు? సార్ ప్రతి వాడి దగ్గర స్టాక్ ఉంటుందండి, కానీ ఒకటే ఏంటంటే వాళ్ళకు అనుకున్న బ్రాండ్స్ ఏదో ఒక విస్కీ ఒక బ్రాండ్ అడుగుకుంటారు, ఆ బ్రాండ్ ఉండకపోవచ్చు ఆ రోజున, కానీ విస్కీ మాత్రం దొరుకుతుంది. బ్రాండీ తాగేవాడు బ్రాండీ ఆ బ్రాండ్ ఉండకపోవచ్చు, ఇంకో బ్రాండ్ దొరకవచ్చు. కానీ అలా ప్యానిక్ అయిపోయి ఆ బ్రాండే కావాలి అనే ఉద్దేశంతో కాకుండా కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు 45 రోజులు ఆగారు, ఇంకో 10 రోజులు కనుక వెయిట్ చేస్తే అంత స్మూత్ గా బిజినెస్ స్మూత్ గా అవుతుందని మేము ఆశిస్తున్నాం. మేము అడిగే ప్రజల్ని కానీ మా రీటైలర్స్ ని కూడా బేసిక్ గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి, రేపటి రోజున వైన్ షాపు తెరిచాయి దాని మూలంగా కరోనా స్ప్రెడ్ అయింది అన్న మాట మాత్రం ట్రేడ్ కి చెడ్డ పేరు తేవకూడదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, మామూలుగానే వైన్ షాప్ దగ్గర చాలా రద్దీ ఉంటుంది, వైన్ షాప్ల దగ్గర అంత రద్దీ ఇప్పుడు ఈవెన్ ఎక్కడా కూడా ఉండదు, ఈవెన్ టెంపుల్స్ దగ్గర లేదు, బయట ఏ షాప్ దగ్గర కూడా ఉండదు. సో దాన్ని మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అందులో 5గురిని మాత్రమే మీ షాప్ దగ్గరికి రానివ్వడం అనేది పెద్ద సవాలే కదా మీకు? ఎట్లా అండి అది ఇప్పుడు అసలు ఫస్ట్ థింగ్, మన ఇండియాలో సోషల్ డిస్టెన్స్ అనేది కొత్తగా మాట వినపడుతోంది, అందరికీ అలవాటు అవుతోంది. మాస్క్ పెట్టుకోవడం అనేది కూడా ఎవరికి అలవాట్లేదు, ఇప్పుడు అలవాటు అవుతోంది కనుక మనం కూడా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కనుక అది నేర్చుకోవాలి, మనం వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అండి. అంతేగాని ఇది జరగని పని ఏం కాదు కదా. ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కొంచెం దూరంగా ఉండి కొనుక్కోండి అంటున్నాం, కానీ మీరు కొనుక్కోవద్దు అని ఎవడు అంటలేదు. సో ఇట్ హ్యాస్ టు ఫాలో అండి. కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది, కానీ అది ఫాలో అయితే ఇప్పుడు ఈ రోజున కొత్తల్లో మార్కెట్కి వెళ్ళడం కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళడం కానీ అలవాటు ఉండేది, అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు లేదండి, 5గురు కన్నా లోపలికి వెళ్ళడం కానీ మేము లైన్ లో నించుంటున్నాం కదా, అదే అలవాటు అవుతుందని ఆశిస్తున్నాం అండి. అండ్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మొత్తానికైతే రిలాక్సేషన్ వచ్చిన వెంటనే అందరూ ఒకేసారి ఎగబడి వైన్ షాపుల మీద పడాల్సిన అవసరం లేదు, సరిపడా సరుకు ఉందని చెప్పి వైన్స్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే, లేకపోతే వైన్ షాప్ దగ్గరనే కరోనా వైరస్ వ్యాపించింది అన్నటువంటి అపవాదు కూడా రాకుండా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు అటు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, కొనుగోలుదారులు, తర్వాత షాప్ వాళ్ళందరూ కూడా. రెడ్డన్న గారు విన్నారు కదా వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాటలు, ముఖ్యంగానే చాలా విషయాలు అన్నీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా రిలాక్సేషన్ వచ్చిందన్న మరుక్షణం జనం అందరు కూడా వైన్ షాప్ దగ్గరికి ఎగబడతారు. ఒక్కసారి మామూలుగానే వైన్ షాప్ దగ్గర మనం చూస్తాం మధ్యాహ్నం తర్వాత చాలా రద్దీ ఉంటుంది, ఎక్కడ లేని రద్దీ వైన్ షాప్ దగ్గర ఉంటుంది. ఎక్కడ రద్దీ ఉందంటే అది వైన్ షాప్ ఉందని అడుగుతారు ఎవరన్నా.
సో ఎట్లా కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందని ఇంతకుముందు కూడా మీకు అడిగింటి. అంటే ఒకటే ఏదో కొన్ని మార్గదర్శకాలు పెట్టాలి. మీరు మా వైన్ షాప్ వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు లేకుండా ఏదో ఆధార్ కార్డునో లేకపోతే ఇంకోటో ఏదైనా పెట్టి తీరాలి, లేకపోతే కష్టం అవుతుంది. లేదు ఈ వైన్ షాప్ డీలర్ల మెయిన్ ఏరియాస్లో ఫలానా దగ్గర ముందు అంటే రేపు ఓపెన్ చేస్తారనగానే ఈ రోజు నుంచే అయ్యా ఆ షాపే కాకుండా ఫలానా దగ్గర కూడా దొరుకుతుంది, ఇంకో దగ్గర కూడా దొరుకుతుంది అని ఏదైనా ఒక ఏర్పాటన్నా చేయాలి. లేదు అంటే ఆ రోజు మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 6 వరకు పెడతాము, మీరు ఎవరు తొందరపడద్దండి, వైన్ చాలా మీకు కావలసినంత ఉంది. కాబట్టి ఇట్లా ఎవరన్నా ప్రజల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాలా. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ముందు రోజే వైన్లు రేపు తెరుస్తారు, ఏమీ తొందర లేదు, మార్నింగ్ దాకా ఈవినింగ్ దాకానే ఉన్నాయి, మనం మీకు కావలసినంత ఇది కూడా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచో లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచో ఒక 50 లారీలు 100 లారీలు సరుకులు కూడా తెప్పించాం, ఆల్రెడీ గోడౌన్లలో ఉంది. అది డైరెక్ట్గా ఇంకో మాట కూడా చెప్పొచ్చు, డైరెక్ట్గా షాపులకు బదులుగా గోడౌన్ల మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వైన్ డీలర్స్కే డైరెక్ట్గా పంపిస్తున్నాం. ఆ ప్రకారం ఆ విధంగా మేము కూడా వసూలు చేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి అట్లా ఏదైనా ఒకటి చెప్పి స్టాక్ సరిపడా ఉంది, మీరు దీని గురించి కంగారు పడాల్సిన పనేం లేదు అని ఏదైనా కొంచెం ఎడ్యుకేట్ చేసి కొంచెం స్టీములైన్ అవ్వడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేస్తే బాగుంటుంది. కొంచెం ఆలోచన చేయాలి. ఎక్సైజ్ పాలసీస్ ని బ్రేక్ కాకుండా, సోషల్ డిస్టెన్సింగ్ కి ఇబ్బంది కలగకుండా, ఈ వ్యాధి మళ్లీ దీని ద్వారా వారు చెప్పినట్టు వెంకటేశ్వరరావు చెప్పినట్టు బ్రాందీ షాపులు తెరిచి దాని ద్వారా మళ్లీ ఈ వ్యాధి విపరీతంగా సోకిపోయింది, ఈ బ్రాందీ షాపుల్ని తీసేయాలనేటువంటి మాట రాకుండా ప్రజలను అప్రమత్తం చేసి ఆ విధంగా చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా డీలర్స్ కూడా అక్కడ ఇప్పుడు ఒక డీలర్ దగ్గర ఒక మనిషి ఉంటారు, ఆ విధంగా కాకుండా ఒక 4 మనుషులను 10 మందిని ఎక్స్ట్రా పెట్టి ఆ వచ్చిన వాళ్ళకి క్యాటర్ చేసేటట్టు ఆ లైన్లో నిలబెట్టేదానికి 10 రోజుల కోసమో 8 రోజుల కోసమో ఎక్స్ట్రా మనుషులను కూడా పెట్టుకుని ఆ మనుషులను కూడా నిలబెట్టి, ఇప్పుడు సపోజ్ ఒక బ్రాందీ షాపులో 2 ఉంటారు, బయట 10 మంది ఉంటాడు, అట్లా కాకుండా ఒక చైరు కుర్చీ బయట వేసి అయ్యా నీకు ఏం కావాలా బ్రాండ్ వాడికి రాసిస్తే ఆ చీటీ తీసుకుపోతే వాడు డబ్బులు ఇక్కడే వసూలు చేసుకుంటాడు, ఆ చీటీ తీసుకుని లైన్ లో నిలబడతాడు, లోపలికి వెళ్తాడు, ఆ ఇచ్చింది వాడు. అట్లా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసే విధానాన్ని ఏదైనా పెట్టాలి. ఆ విధంగా చేస్తే డెఫినెట్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగానే ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండానే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రెడ్డి గారు, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. నెక్స్ట్ మనతో రామరెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు, తెలంగాణ క్రీడా అసోసియేషన్ ప్రెసిడెంట్. రామరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రామరెడ్డి గారు మన దగ్గర తెలుసు, మన దగ్గర కన్స్ట్రక్షన్ రంగంలో మన రాష్ట్రం వాళ్ళకంటే కూడా ఎక్కువగా వేరే రాష్ట్రం కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నటువంటి నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఒడిస్సా, జార్ఖండ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మేసన్ వర్క్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కావచ్చు. సో వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయినారు, ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఇంకో కింద మీద ఎప్పుడు వెళ్ళిపోయినారు. సో వెంటనే లాక్డౌన్ ఎత్తేసి ఆల్రెడీ ఇప్పుడు రిలాక్సేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 5వ తేదీ తర్వాత ఎట్లా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎట్లా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పరిస్థితి? ఈ కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, నెవర్ బిఫోర్. చాలా అన్ని రంగాలకి ఎంతో ఇబ్బంది పడుతుంది, అలాగే నిర్మాణ ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణ హైదరాబాద్ లో కానీ మనము వలస కూలీల మీదనే బాగా ఆధారపడి ఉన్నాము. ఎంటైర్ ఇండస్ట్రీ కంప్లీట్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కంప్లీట్ గా మనము మైగ్రెంట్ వర్కర్స్ మీదే బాగా ఆధారపడి ఉన్నాము. అంటే యు నేమ్ ఇట్, అంటే సెంటరింగ్ అనుకోండి, రాడ్ బెండింగ్ అనుకోండి, టైల్స్, ఏది చూసినా కానీ ప్రతి ఒక్కటి మనము అంటే దాదాపు 9-10 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళ మీద డిపెండ్ అయింది. మోర్ దాన్ ఐ థింక్ 90% వరకు మనం వాళ్ళ మీద డిపెండ్ అయినాం. అసలు మీరు అన్నారు ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోయారని, వెళ్ళిపోవడం అనేది ఇంకా జరగలేదు. అంటే ఎస్పెషల్లీ ద డెవలపర్స్, మనము క్రెడై అనుకోండి, అదర్ అసోసియేషన్ డెవలపర్స్ దగ్గర ఉన్న వర్కర్స్ మాత్రం ఇప్పుడు ఇంకా ఉన్నారు, పనిచేస్తున్నారు. పనిచేయడం కదా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు సేఫ్ గా దాదాపు 40 రోజుల నుంచి వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఇప్పటివరకు ఉంచాము.
సో ఇప్పుడే మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏంటంటే ఏదైతే సైట్ లో వర్కర్స్ ఉన్నారో అంటే సెల్లార్ లో అనుకోండి ప్లస్ క్యాంప్ ఆఫీసర్స్ లో ఐ మీన్ విత్ ఇన్ ద క్యాంప్ అంటే ఏదైతే లేబర్ క్యాంప్స్ ప్రాజెక్ట్ సైట్ లో ఉన్న లేబర్ క్యాంప్స్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు ఒక వెసులుబాటు కల్పించింది. దాంతో ఇప్పుడే వర్క్స్ రెజ్యూమ్ అయినాయి. సో కానీ ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది డెఫినెట్ గా వర్కర్స్ లో ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకు లాక్డౌన్ ఉండడం వల్ల అంటే వసతులు లేక వెళ్ళడానికి వసతులు లేక వాళ్ళు కొంచెం స్టే బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక రూలింగ్ ఇచ్చేసింది. అంటే ఆల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అండ్ వాళ్ళందరికీ ఒక ఫెసిలిటేట్ చేసేసి వాళ్ళ సొంత ఊళ్ళకి పంపించమని చెప్పడం జరిగింది. నిన్న ఆల్రెడీ ఒక ట్రైన్ బయలుదేరడం కూడా జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే వర్కర్స్ అందరూ వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో దిస్ ఈస్ ఏ బిగ్ బ్లో టు ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎప్పుడు ముగుస్తుందో కూడా మనకు తెలియని విధంగా ఉన్నది. ఇప్పుడు అంటే ఇది ఒక నెల ఉంటుందా 2 నెలలు ఉంటుందా అనేది కూడా తెలియదు. సో వాళ్ళందరూ అంటే ఇది ఏమవుతుందంటే ఈ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉండడము, ఎవరెవరు అంటే కష్టాలు కొంతమంది అంటే వలస కార్మికులు అంటే వాళ్ళకు ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే వాళ్ళు డైలీ వేజెస్ లో అంటే ఏ కాంట్రాక్టర్ తో కానీ ఏ డెవలపర్ తో కానీ అటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు మాత్రం జరగడం వాస్తవం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మైళ్ళ కొద్ది దూరాన్ని నడుస్తూ పోవడం వల్ల అదొక సీన్ అనేది ఒక నెగటివ్ గా బాగా క్రియేట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా కొంచెము అసంతృప్తి అంటే రెస్ట్లెస్నెస్ అయింది. తర్వాత ఇన్ని రోజులు పని లేకుండా సైట్ లో ఉండడం, అదే అంటే ఆ స్మాల్ ప్లేసెస్ లో వాళ్ళు ఉండడము, పని లేకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం రెస్ట్లెస్నెస్ అనేది మొదలైంది. కానీ ఇప్పుడే అంటే సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఆ సడలింపుతోని కొంతమంది పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఇలా అంటే వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్, ఎందుకంటే బ్యాచెస్ కూడా పంపించాలనే ఒక ఆలోచనలో ఉన్నది. ఆల్రెడీ కొంతమంది పని చేస్తున్నారు. కానీ చాలా వరకు అంటే అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 50% లేబర్ మాత్రం ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో వెళ్ళిపోయినా కానీ అంటే మేము పాజిటివ్ ఎలా ఉన్నామంటే డెఫినెట్ గా మేబీ 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ వారు తిరిగి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళకు అక్కడ వసతులు లేకనే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, మంచి కూలీలు ఉన్నాయి, మంచి అంటే వాళ్ళకి కావాల్సిన అంటే రేట్స్ ఇస్తున్నాము, మంచి రేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ అంత దూరం నుంచి వచ్చేసి ఇక్కడ పనులు చేసుకొని 3 months కు 4 months కు 5 months కు ఒకసారి వాళ్ళ సొంత స్థలాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 నెలల వరకు మాత్రము మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనే ఫీలింగ్ లో ఉన్నాము. ఎస్పెషల్లీ మాన్సూన్ ఆల్సో గోయింగ్ టు అరైవ్ వెరీ షార్ట్లీ. మనకు జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మనకు వర్షాలు కూడా ఉంటాయి. మోస్ట్లీ వేరెవర్ సెల్లార్స్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ సెల్లార్ తోపెట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నైబరింగ్ దేర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ అంటే నైబర్ లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఈ సెల్లార్ తోగి వాటర్ ఫ్లడ్ అయిపోయి అంటే కొన్ని విషయాల్లో మాత్రం మేము ఇంకా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు బి అంటే బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో బట్ వీఆర్ హోప్ఫుల్ దట్ అంటే ఈ కోవిడ్ అనేది మేబీ ఒక 2 months లోపల సద్దుమణిగి మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చి మన అంటే ఈ కన్స్ట్రక్షన్ రంగము పుంజుకుంటుందని ఆశిస్తున్నాను నేను. సార్ మీకు తెలుసు మన ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక రంగానికి అయితే రియల్ ఎస్టేట్ది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ది చాలా పెద్ద రోల్ ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఎప్పటి వరకు కోలుకునే అవకాశం ఉంటుంది? అంటే మీరు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదంటే అది రియల్ ఎస్టేట్ రంగమే. జీడిపిలో కూడా ఎంతో హైయెస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద మోర్ దాన్ 250 ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. సో ఒక రియల్ ఎస్టేట్ రంగము ఈ కన్స్ట్రక్షన్ రంగం కనుక ఇబ్బందులు పడితే దేశంలో ఆర్థికంగా చాలా దెబ్బతింటాము. అంటే మోస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 4 కోట్ల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది. సో ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అండ్ కేంద్ర ప్రభుత్వాల మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రంగాన్ని ప్రోత్సాహకారాలు ఇవ్వాలి డెఫినెట్ గా. ఎందుకంటే అందరూ దెబ్బతింటా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందంటే ఇప్పుడు ఎంతో హ్యూజ్ hundreds of crores of rupees ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు, మధ్యలో ఆగిపోయినాయి. సో బయర్ సెంటిమెంట్ కూడా ఇబ్బందిగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 2 గవర్నమెంట్స్ అంటే అటు జిఎస్టీ తగ్గించనుకోండి, తర్వాత
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ బయర్స్ కి ఎస్పెషల్లీ తగ్గించడం అనుకోండి, డెవలపర్స్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడము, అలాంటి కొన్ని చేస్తూ ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ మన వారి పరిధిలో ఉన్నది ఏంటంటే మన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గించడం అనేది ఒకటి. సో ఈ రంగం అనేది చాలా అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 1-2 months లో మళ్ళీ అంటే అట్లీస్ట్ అంటే ఈ కంట్రోల్ అనేది మనకు ఎవరి చేతిలో లేదు. ఎప్పుడు ఈ కోవిడ్ టోటల్ గా జీరో అవుతుంది అనేది మనకి ఎవరికి ఇంకా అంతుపడటం లేదు. బట్ వీఆర్ హోప్ఫుల్ దట్ అట్లీస్ట్ 2 months లోపల నార్మల్స్ కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు. మూడో విడత లాక్డౌన్లో కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో భాగంగానే లిక్కర్ కంపెనీలు, బ్రూవరీలు, తర్వాత డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది. వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పి సూచించింది. సో ఇక గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీ బయట ఉన్నటువంటి ఈ డిస్టిలరీస్ అన్నింటిలో కూడా ఇక ఉత్పత్తి స్టార్ట్ కాబోతుంది. అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ని మా బ్యూరో చీఫ్ పాండుని అడుగుదామా. పాండు, ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ లిక్కర్ తయారీకి, మద్యం తయారీకి అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి? రేపటి క్రితం జీవో రిలీజ్ చేసింది ఎక్సైజ్ కమిషనర్ ఆఫ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఆఫీస్ నుంచి సపరేట్గా 2 రకాలుగా ఉంటాయి. తయారు చేసే దానికి సపరేట్గా కమిషనర్ ఉంటాడు, అదేవిధంగా మామూలుగా అమ్మకాలకు సంబంధించి సపరేట్గా ఉంటుంది. సో తయారీదారికి సంబంధించి ప్రస్తుతం జీవో ఇచ్చారు. దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ డిస్టిలరీస్, బ్రూవరీ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిస్టిలరీస్. సో వీళ్ళకి జీవో జారీ చేస్తూ ఇచ్చింది. అదేంటంటే COVID-19కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిలాక్సేషన్లో భాగంగా ఏదైతే 4 తర్వాత గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇస్తూ కేంద్రం ఏదైతే జీవో చేసిందో దానికి అనుగుణంగా రేపు ఇస్తామా అన్న దాని మీద పక్కన పెట్టి, ముందైతే వాళ్ళు ఇచ్చిన జీవో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్రూవరీస్, డిస్టిలరీస్, ప్రైవేట్వి, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫార్ లిక్కరు, తర్వాత బీర్లు తయారీకి అనుమతి ఇస్తూ జీవో ఇచ్చింది. ఇది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్గా ఇచ్చింది. సో ఇది ఒక రకంగా మనం చెప్పొచ్చు, అంటే అనుమతి ఇచ్చడానికి గ్రామీణ అంటే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తెచ్చే దిశగా మద్యం అమ్మకాలకు రేపొద్దున ఏపీలో అమలు చేసే విధంగా ఆ దిశగా ఈ జీవోని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ప్రైవేట్ వైన్ షాప్స్, ప్రైవేట్ ఇవి ఉన్నాయి, కానీ ఏపీలో ప్రభుత్వం మద్యం అమ్మకాలు మొత్తం అంతా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించిన పాయింట్లలోనే మద్యం అమ్ముతున్నారు. ఇక్కడలా కాకుండా చాలా సెలెక్టివ్, మనకి ఇక్కడికి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటంటే ఇక్కడ మనకు 2000కు పైగా మద్యం షాపులు, వైన్ షాప్స్ ఉన్నాయి, కానీ ఏపీలో దాన్ని చాలా సంఖ్య తగ్గించింది, చాలా తక్కువ షాపులు పెట్టింది. సో వాళ్ళు మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది కాబట్టి అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్లో భాగంగా గ్రీన్ జోన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో మద్యం అమ్మకాలు ఒకవేళ చేపడితే దానికి సంబంధించి కొరత ఉండకుండా ముందు జాగ్రత్తగా ఈ జీవో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సంగప అంటే ఇప్పుడు పాండు, ఏపీలో అయితే సరే ప్రొడక్షన్కి పర్మిషన్ ఇచ్చారు, మరి వేరే రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడ కూడా ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ లేదు. అంటే ఒకవేళ నిజంగానే వెంటనే ఈ వైన్ షాప్స్ అని ఓపెన్ చేస్తే సరుకు తక్కువ అవకాశం ఉంటుంది కదా? అంటే దాన్ని చాలా రకాలుగా చూడాలి సంగప్ప. ఎందుకంటే ఒక్కసారి తక్కువ పడుతుందా అన్నదానికి ఇందాక వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదే మన వెంకటేశ్వరరావు గారు ఇందాక డిస్కషన్లో మాట్లాడుతూ అన్ని రకాలుగా ఉండదు. ప్రస్తుతం అయితే డిపోలలో కనీస స్టాక్ మెయింటైన్ చేస్తారు. నార్మల్గా డిపోలో ఉన్న నామ్స్ ప్రకారం ఒక నెలకు సరిపడా స్టాకు వాళ్ళు ఎప్పుడు కానీ స్టాక్లో పెట్టుకుంటారు. కానీ సడన్గా లాక్డౌన్ కారణంగా ఆల్రెడీ మద్యం తయారై ఉన్న డిస్టిలరీస్ కానీ బ్రూవరీస్, బీర్లలో కానీ ఉన్న దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ సరఫరా
డిపోలకి జరిగి ఉండకపోవచ్చు. డిపోలలో ఉన్న స్టాకు ఇందాక చెప్పినట్టుగా అన్ని రకాల బ్రాండ్లు కాకపోయినా కొన్ని రకాలు అంటే ఆయా బ్రాండ్లకు విస్కీ, బ్రాందీ, రమ్, అదేవిధంగా బీర్ ఇట్లాంటి కేటగిరీల ప్రకారంగా కావలసిన పర్టికులర్ బ్రాండ్ లేకపోయినా దానికి సంబంధించిన వేరే రకం కంపెనీకి సంబంధించిన బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. అది ఇబ్బందికరంగా లేదు అన్నది క్లియర్గా చెప్పారు. అది కూడా కరెక్ట్గా మన దగ్గర కూడా డిపోలు చాలా ప్రభుత్వం ఆధీనంలోనే డిపోలు ఉన్నాయి. అది ప్రైవేట్గా ఎక్కడా కూడా లేవు. ఇదంతా మొత్తం తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అక్కడ స్టాక్ అనేది ఇబ్బందికరం కాదు. ఒకవేళ బయట వచ్చితే ఆల్రెడీ వైన్ షాపులలో ఎక్కడన్నా కొరత మనం ఇందాక చూసాం దొంగతనాలు జరిగినాయో లేకుంటే వాళ్ళు అనధికారికంగా అమ్ముకున్నారు ఇట్లాంటి సంకేత వచ్చిన చోట ఇదేమైనా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మొత్తంగా ఒకవేళ కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కడితే ఎంబటే స్టాక్ సప్లై చేసే అవకాశం ఉంటుంది. రవాణా పరంగా కూడా ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి. స్టాక్ తీసుకోవడానికి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ జోన్లో అదేవిధంగా ఆరెంజ్ జోన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మద్యం షాపులు ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన సరుకు తెచ్చుకోవడానికి డిపోల్లో. కాకపోతే ఒకటి హమాలీలు స్టాకు అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆర్డర్ చేస్తే దాంట్లో లోడింగ్ చేయడం, వచ్చిన తర్వాత మద్యం షాపుల దగ్గర అన్లోడ్ చేయడం అనేది ఒకటి సమస్య తప్పితే మిగతాది ఏ సమస్య లేదు. మన రాష్ట్రం ఒక నిమిషం, ఇప్పుడు 5వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన రాష్ట్ర గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే దేశమంతా వైన్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో ప్రొడక్షన్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో మన దగ్గర ఎట్లాంటి ఛాన్స్ ఉంది మన క్యాబినెట్ కానీ మన గవర్నమెంట్ కానీ నిర్ణయం తీసుకునే విషయంలో? ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చింది, దాన్ని ఫాలో కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మనకన్నా అక్కడ మద్యం నియంత్రణ మద్యం మీద మేము ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం లేదు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం తయారీకి అనుమతి ఇచ్చింది. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆదాయం మేజర్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నది. ఎక్సైజ్ ఆదాయం చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీస నియంత్రణ నిర్వహణ చేయాలనుకుంటే ఆదాయాన్ని సమకూర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రధాన ఆదాయ వనరు ఉన్న ఎక్సైజ్ రెవెన్యూ అన్న దాని మీద నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కొంచెం హార్ష్ డిసిషన్ ఉండకపోవచ్చు. కొంచెం రిలాక్సేషన్ నామ్స్ ఉండి దాని ప్రకారంగా ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి చోట అలో చేసే అవకాశం ఉండొచ్చు అనేదే నా అంచనా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ స్టాక్ ఉంది, తాగే వాళ్ళు ఉన్నారు, కానీ అమ్మడాన్ని మొత్తం నియంత్రణలో ఉంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి రెగ్యులర్గా ఫేజ్డ్ వైజ్ మేనర్గా మద్యం సరఫరా చేస్తే అక్కడ వైన్ షాపుల దగ్గర కొంత కంట్రోల్ చేసే విధంగా స్టాఫ్ నుంచి గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా అమలు చేసే అవకాశం ఉంటుంది. దాని విధంగానే ప్రభుత్వం అనుమతి ఇచ్చొచ్చు అన్నది ఒక అంచనా. అంటే ఇది ఖచ్చితంగా 5వ తారీఖు మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా తీసుకుంటే మెజారిటీ ఆఫ్ మినిస్టర్స్ ఇవాళ అనధికారికంగా 2-3 మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్కి అనుకూలంగానే ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ సంబంధించి ఒకవేళ సూచన చేయమంటే మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిలాక్సేషన్ గైడ్ లైన్స్ ఇచ్చిందో దానికి అనుకూలంగానే వెళ్దాము అన్న సూచనలు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. దీన్ని బట్టి పరోక్షంగా ఒకవేళ 7 తారీఖు తర్వాత మనది అయిన తర్వాత కొంచెం ఖచ్చితంగా మద్యం అమ్మకాల విషయంలో వెసులుబాటు అన్నది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మద్యం కన్జంప్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మనం దాదాపు నెంబర్ 1 అన్నది కూడా చాలాసార్లు సేల్స్ని బట్టి తెలుస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నా కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని కంట్రోల్స్ మెజర్స్తో మద్యం అమ్మకాలు ఉంటాయి అన్నది నా అంచనా. సంగప్ప రైట్ పాండు, థ్యాంక్ యూ. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేటికి పర్మిషన్ ఇచ్చిన లేకపోయినా మద్యం విషయంలో మాత్రం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం 5వ తేదీ రోజు రాత్రి మనకు తెలుస్తుంది. ఇవి ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్.